హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి నాగేష్ పాస్టర్ గారు మరి మాకు మరి ఆయన బావగా అయిపోయారు. ఎందుకంటే మా కూతురుని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం కాబట్టి మాకు బావ అయిపోయారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారిని కూడా దేవుడు ఉడిపి ప్రాంతంలో బలముగా మరి వాడుకుంటా ఉన్నారు. వారి మూలకంగా దేవుడు అనేక ఆత్మలను దేవుడు రక్షించాడు. ఉడిపి ప్రాంతంలో సేవ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇంటికి పోయి ఇక్కడ మన కరపత్రాలు ఇస్తూ ఉన్నాం. వీధి వీధికి వెళ్ళి సువార్త చెప్తున్నాం. ఆడ వీధికి పోయి సువార్త చెప్పితే కరపత్రాలు పంచితే అక్కడ ప్రతి వీధిలో కూడా ఏముంటాయంట, అక్కడ కొన్ని సంఘాలు ఉంటాయి. హల్లెలూయా. అక్కడ కొంతమంది కాసుకొని ఉంటారనమాట. మరి ఏం చేస్తారు, కరపత్ర పెట్టి వెళ్తేగిన వాళ్ళని పట్టుకుని కొట్టేస్తారు. సువార్త చెప్పడానికి అక్కడ ఛాన్సెస్ లేవు. హల్లెలూయా. అటువంటి ప్రాంతంలో మరి మా అన్నగారు పాల్ ప్రవీణ్ గారికి వాళ్ళు తోడుగా ఉండి మరి వారు ప్రారంభం నుంచి ఇంతవరకు ఒక కుడి భుజంగా రైట్ హ్యాండ్గా ఉండి మరి నడిపిస్తూ మరి సంఘములో మరి వారి కుటుంబము బలమైన సాధనముగా మరి దేవుడు ఉంచాడు. మరి వారిని పరిచర్యలు దేవుడు వాడుకుంటున్నారు. వారు మన మధ్యలో ఉండడం, కుటుంబంతో కూడా ఉండడము మనకు ఆశీర్వాదకరం. ఇప్పుడు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా మన దేవుని వాక్యం విందాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మన దైవజనులు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ಇದ್ದೀರಾ? ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಿ ನೀವು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಚಪ್ಪಾಳೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುವ. ಆತನು ಒಳ್ಳೆಯವನು, ಯಾವಾಗಲೂ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡ್ತಾನೆ. దేవుడు మంచివాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మంచిదే చేస్తాడు మనకు. ಫಸ್ಟಿಗೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿದ್ದೆ ನಿಮಗೆ. ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ನೀವೆಲ್ಲರೂ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ దేవుని పిల్లలై ఉన్నారు. ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ, దేవుని పిల్లలైన మీ మధ్యలో, ನಾವು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುವುದು ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ. మీ మధ్యలో ఇలా రావటం మాకు చాలా సంతోషం. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ನಮ್ಮ ರಾಜ್ಯ ಬೇರೆ, మా యొక్క రాష్ట్రం వేరే, ನಮ್ಮ ಭಾಷೆ ಬೇರೆ, మా యొక్క భాష వేరు, ಆದರೆ ನಮ್ಮ ತಂದೆ ಒಬ್ಬನೇ. అయితే మనందరికీ తండ్రి ఒక్కడే. ನಾವು ಒಂದೇ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. మనమందరం ఒక్క రాజ్యానికే చేరిన వారం. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್, ప్రైజ్ ది లార్డ్. ದೇವರು ನಮ್ಮನ್ನು, దేవుడు మనలను, ಆತನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸಿ, మనల్ని చాలా ప్రేమించి ಲೋಕದೊಳಗಿಂದ, లోకములో నుండి ನನ್ನನ್ನು ನಿಮ್ಮನ್ನು ಆರಿಸಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. నన్ను మరి మిమ్మల్ని కూడా ఏర్పరచుకొని ఉన్నాడు. ನಾವು ಆರಿಸಿ ತೆಗೆದುಕೊಂಡದಲ್ಲ, మనం ఆయనను ఏర్పరచుకోలేదు, ಆತನೇ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయనే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ಆತನು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ದೇವರು. చూడండి ఆయన ఎంత మంచివాడో. ಆತನು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ದೇವರು. చూడండి ఆయన ఎంత మంచివాడు. ಆತನಾಗಿ ಯಾರು ಇದ್ದಾರಾ? ఆయన లాగా ఎవరైనా ఉన్నారా? ಆತನ ಹಾಗೆ ಯಾರೂ ಇಲ್ಲ. చూడండి ఆయన లాగా ఎవ్వరు కూడా లేరు. ನೀವು ಹೇಳ್ತೀರಾ? మీరు చెప్తారా ఇలా? ಆತನ ಹಾಗೆ ಯಾರೂ ಇಲ್ಲ. చెప్పండి అందరూ. ఆయన లాగా ఎవ్వరు కూడా లేరు. ಆತನ ಹಾಗೆ ಯಾರೂ ಇಲ್ಲ. ఆయన లాగా ఎవ్వరు కూడా లేరు. ಪ್ರೇಸ್ ಗಾಡ್. ప్రైజ్ ది లార్డ్. ಇದು ನನ್ನ ಅನುಭವದ ಮಾತು. ఈ యొక్క మాట నా యొక్క అనుభవంతో కూడినటువంటి మాట. ಆತನಿಂದ ಸಾವಿರಾರು ಅದ್ಭುತಗಳನ್ನು, ಆಶೀರ್ವಾದಗಳು ಹೊಂದಿದಂತ ನಾನು, ನನ್ನ ಕುಟುಂಬ. చూడండి, మీరు నమ్మినటువంటి అదే ప్రభువుని నమ్మి ఆయన ద్వారా మరి 1000 అంటే చాలా అద్భుతాలని నేను మా కుటుంబం పొంది ఉంటున్నాం. ನಾನು ಇವತ್ತು ನಿಂತುಕೊಂಡಿರುವಂಥದ್ದು ಅದು ದೇವರ ಕೃಪೆಯಾಗಿದೆ. చూడండి, మీ మధ్యలో ఇలా నిలిచుండటం కేవలం దేవుని యొక్క కృప ఉంటున్నది. 1995 ఇస్విಯಿಂದ చూడండి, 1995 సంవత్సరం నుండి ನಿಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅಣ್ಣ ಉಡುಪಿಗೆ ಬಂದಿದ್ರು. అప్పుడు మీ పాస్టర్ కూడా మా ఉడిపికి వచ్చింటున్నారు. అన్న అదే మీ పాస్టర్ గారు అన్నగారు మా ఉడిపికి సేవకు వచ్చింటున్నారు. ಆಗ ಬಂದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಒಂದು ಆತನ ವಿಷಯ ನಮಗೆ ಸ್ಪಷ್ಟವಾದ ತಿಳುವಳಿಕೆ ನಮಗೆ ಇಲ್ಲ. అప్పటికే మేము ప్రభుని నమ్మినాం, కానీ దేవుని యొక్క విషయంలో సరైనటువంటి అవగాహన మరి తెలివి మాకు ఉండలేదు. ಬೇರೆ ಬೇರೆ ಸಭೆಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆವು, ಬರ್ತಾ ಇದ್ದೆವು ಅಷ್ಟೇ.
చూడండి, ప్రార్థనకి అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాం అంతే. ಆ ಆತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ ಬೆಳವಣಿಗೆ, ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸುವಂತ ಅನುಭವ, ಆಸಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. అయితే ఆత్మిక జీవితంలో అభివృద్ధి కానీ క్రీస్తు కొరకు జీవించే జీవితం కానీ మాలో ఉండలేదు. ಯಾವಾಗ ಪಾಸ್ಟ್ ಉಡುಪಿಗೆ ಬಂದಾಗ ನಮಗೆ ಅವರ ಪರಿಚಯ ಆಯಿತು, ಅವರಿಗೆ ನಮ್ಮ ಪರಿಚಯ ಆಯಿತು. ఎప్పుడైతే పాస్టర్ గారు మా ఊరికి వచ్చినారో మాకు ఆయన పరిచయం అయింది, ఆయనకు మా పరిచయం అయింది. ಹೇಗೆ ಪರಿಚಯ ಅಂದರೆ, ನಮ್ಮ ಬದಿ ಮನೆಗೆ, ನಮ್ಮ ಮನೆಯೆಲ್ಲ ತಾಗಿರುವಂಥ ಮನೆ, ఎట్లా మీ పాస్టర్ గారి పరిచయం ఏంటంటే తెలుసు కదా, పాల్ ప్రవీణ్ సారు. ఆయన పరిచయం ఏంటంటే మా ఇంటి పక్కన, అంటే మేము కొన్ని ఇండ్లంతా పక్క పక్కనే ఉండేవాళ్ళము, మా ఇంటి పక్క ఇంటిలోనే. ಅದು 1995ರಲ್ಲಿ. ಈಗ ನಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆ ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అప్పుడు చిన్న ఇంట్లో మేము ఉండేవాళ్ళము, మా పక్క ఇంటికి మీ పాస్టర్ గారు వచ్చిండ్రి. ఈ విషయం ఎప్పుడంటే 1995 సంవత్సరంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చింటున్నాడు. ಆ ಮನೆಯ ಬದಿ ಬರುವಾಗ, ನಾನು ಡ್ಯೂಟಿ ಬಿಟ್ಟು ಮನೆಗೆ ಸಾಯಂಕಾಲ ಬರುವಾಗ ನನ್ನ ಮನೆಯವರು ಹೇಳಿದರು, ಬದಿ ಮನೆಯಲ್ಲಿ ಪಾಸ್ಟ್ ಒಬ್ಬರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಪ್ರೇಯರ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಅಂತೇಳಿ. నేను ఎప్పుడైతే ఉద్యోగం నుంచి, డ్యూటీ నుంచి ఇంటికి వస్తానో, అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పినారు, పక్క ఇంట్లో ఈరోజు ప్రార్థన ఉంది, ఒక పాస్టర్ వస్తారు ఈరోజు అనేసి. ನನಗೆ ದೇವರಂದ್ರೆ ಇಷ್ಟ, ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಇಷ್ಟ. నాకు ఎప్పుడు కూడా దేవుడు అంటే చాలా ఇష్టము, మరి వాక్యం అన్నా కూడా చాలా ఇష్టం. ಮತ್ತು ಹೇಗೆ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು, ಹೇಗೆ ದೇವರಿಗಾಗಿ ಜೀವಿಸಬೇಕು, ಅದು ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. అయితే విషయం ఏంటంటే, నేను ఎలా దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఎలా దేవుని కొరకు జీవించాలనే విషయం నాకు తెలిసి ఉండలేదు అంతే. ಆ ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ಜೀವಿತ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಜರ್ಜರಿತ, ಅಂದರೆ ಒಂಥರ ಕಷ್ಟ, ಸಂಕಟ, ಸಾಲ, ಇಕ್ಕಟ್ಟುಗಳಲ್ಲಿ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ದಾಟಿ ಹೋಗ್ತಿದ್ದೆ. చూడండి, మంచి సాక్ష్యం మీరు వినబోతున్నారు, శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీ జీవితానికి ఇది ఆశీర్వాదంగా, మీ విశ్వాసానికి ఒక ఆధారంగా ఉంటుంది. ఆ టైము ఎప్పుడు, ఏ రోజు, అది 1995 సంవత్సరం పాస్టర్ గారు మా ఇంటి పక్క ఇంటికి వచ్చారు కదా, ఆ టైంలో నా జీవితంలో నేను చాలా సమస్యల్లోన, కృంగుదలలోన, బాధలోన, నిరాశలోన ఉన్నటువంటి పరిస్థితి నా పరిస్థితి. ಅಂದರೆ ನಾನು ಕೆಟ್ಟ ವ್ಯಕ್ತಿಯಾಗಿ, ಯಾವುದೋ ಕೆಟ್ಟ ದುರಾಭ್ಯಾಸ, ಕುಡುಕುತನ ಅಂತ ಯಾವ ವ್ಯಕ್ತಿಯೇ ನಾನಲ್ಲ. అయితే నేనేమో చెడ్డ అలవాట్లో ఉండేటువంటి వ్యక్తి, త్రాగుబోతుని, లేకపోతే పాడు చేసేవాడిని, అలాంటి వ్యక్తిని నేను కాదు. కానీ ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಆ ಸಮಯದಲ್ಲಿ ಬದಿ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟ ಇರುವಾಗ ನಾನು ಕೂಡ ಡ್ಯೂಟಿ ಬಿಟ್ಟು ಬಂದ ಆ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟಗಳಿಗೆ ಭಾಗಿಯಾದೆ. ఆ రోజు పక్క ఇంట్లో ప్రార్థన ఉండింది కదా, నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ఆ ప్రార్థనలో వెళ్ళి ఉంటున్నాను. ನಾನು ನಂಬ್ತೇನೆ, ಪುಷ್ಪಾ ಸಿಸ್ಟರ್ ಕೂಡ ಆರಂಭ ದಿನಗಳಲ್ಲಿ ಬಂದಿದ್ರು. ಅವರು ಫಸ್ಟ್ ಅವರ ಪರಿಚಯ, ನಂತರ ಇವರ ಪರಿಚಯ ನನಗೆ. ఆ దినాల్లోన మీ పాస్టర్ గారు కూడా వచ్చింటున్నారు ప్రార్థనకి. ಪಾಸ್ಟ್ನವರು ಊರಿಗೆ, ನಮ್ಮ ಉಡುಪಿಗೆ ಬರುವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಅಷ್ಟು ಎಲ್ಲ ಇದ್ದವರಾಗಿ ಬಂದಿರಲಿಲ್ಲ. ಅವರು పాస్టర్ కూడా మా ఊరికి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ ఉండలేదు. ಅದರಿಂದ ಕಷ್ಟ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿತ್ತು, ಕಷ್ಟದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಇದ್ದೇವಾಗ. మేము చాలా ಕಷ್ಟల్లో ఉంటుంది. ಪಾಸ್టర్ గారు ಕೂಡ ಕಷ್ಟ అంటే ఏమೋ ఆయన ಕೂಡ తెలిసింది. ಬದಿ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಇದ್ದಾಗ ನಾನು ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡೆ, ಮತ್ತು ನನ್ನ ತಂಗಿ ಇದ್ದರು, ಮತ್ತು ನನ್ನ ಮಗು ರೂಪಲಿದ್ದ. ಆಗ ಅವನಿಗೆ 5 ವರ್ಷ ಖಾಲಿ. ఆ టైంలో మేము ప్రార్థనకు వెళ్ళినప్పుడు నేను, మా చెల్లి ఉంటిమి, తర్వాత మా అబ్బాయి ఉండేవాడు. జస్ట్ అప్పుడు 5 ఏళ్ళ మాత్రం వయసు బాబుకి. ಅವರು ಪಾಸ್ಟರ್ ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ನನ್ನ ಜೀವನದ ಪ್ರಥಮವಾಗಿ ಬದಲಾವಣೆಗೆ ಕಾರಣವಾದ ಒಂದು ವಾಕ್ಯ ಏನಂದರೆ, ದೇವರು ಪೇತ್ರನ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನೀನು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯಾ ಎಂಬುದಾಗಿ 3 ಸಾರಿ ಕೇಳ್ತಾರೆ. ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావా అనేసి యేసు ప్రభు పేతురుని అడుగుతాడు కదా. ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అనేది నా జీవితాన్ని సంపూర్ణంగా మార్పు చేసింది, ఆశీర్వదించినటువంటి వాక్యం అయింది. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಯಾಕೆಂದ್ರೆ ಆ ಪೇತ್ರನ ಅಂತ ಕೇಳುವಾಗ, ಆ 3ನೇ ಸಾರಿ ಕೇಳುವಾಗ ಹೇಳ್ತೇನೆ, ಸ್ವಾಮಿ ನಾನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇನೆ, ಇದನ್ನು ನೀನೇ ಬಲ್ಲೆ ಎಂಬುದಾಗಿ ಅದರ ಕಣ್ಣೀರು ಬಿಡ್ತಾನೆ. అక్కడ యేసు ప్రభు 3 సార్లు పేతురుని ఆ ప్రశ్న అడుగుతాడు. లాస్ట్ అంటే 3వసారి అడిగినప్పుడు పేతురు ఇలా చెప్తాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తానో లేదో నీకే తెలుసు అనేసి. ಆ ಮಾತು ಪೇತ್ರನ ಹತ್ರ 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೇಳಿದ್ದು, ಆದರೆ ಅದೇ ಮಾತು ಅದು ನಿಜವಾಗಿ ರೇಮಾ ವಾಕ್ಯ ಆ ದಿನ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತೆ. ಪ್ರೇಮ చూడండి, ఆ వాక్యాన్ని యేసు ప్రభు పేతురుతో 2000 సంవత్సరాల క్రితం అడుగుంటున్నాడు. కానీ ఆ రోజు దేవుని వాక్యం నేను వింటున్నప్పుడు ఆ వాక్యము రేమా వాక్యము లాగా దేవుడు నాతోనే మాట్లాడినాడు అనమాట. ಆ ದಿನ ನಾನು ಆ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಬಿಟ್ಟೆ, ನಾನು ಕೂಗಿದೆ, ಸ್ವಾಮಿ ನೀನು ಈ ಮಾತು ನನ್ನಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಇದು ಸತ್ಯವಾದ ಮಾತು, ನಾನು ನಿನ್ನನ್ನು ನಿಜವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಹೇಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸ್ವಾಮಿ ಅಂತ ಹೇಳಿದೆ.
చూడండి, ఆ రోజు ఆ వాక్యం విన్నప్పుడు నేను కన్నీళ్లతో ప్రభుతో ఇలా అడిగినాను, అయ్యా ఈ మాట నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, నేను నిన్ను నిజంగా ప్రేమించడం లేదు, నన్ను క్షమించండి, ఎలా ప్రేమించాలో నాకు తెలీదు, నన్ను నడిపించండి అనేసి నేను ಪ್ರಾರ್ಥನೆ చేశాను. ಆ ದಿನದಿಂದ ದೇವರು ಆತನನ್ನು ಹೇಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು, ಹೇಗೆ ಆತನಿಗಾಗಿ ಜೀವಿಸಬೇಕು, ಈ ಸಭೆಗೆ ಯಾಕೆ ಬರಬೇಕು, ಸಭೆಯ ಅನ್ಯೋನ್ಯತೆ ನನಗೆ ಏಕೆ ಬೇಕು, ಸೇವೆ ಅಂದರೆ ಏನು, ಎಲ್ಲ ಸಂಗತಿಗಳನ್ನು ದೇವರು ನನಗೆ ಕಲಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ. ఆ దినం తర్వాత దేవుడు ఎలా నేను దేవుని ప్రేమించాలి, ఎలా సంఘానికి వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, అన్ని విషయాల్లో కూడా ఆత్మీయంగా ప్రభు నాకు నేర్పిస్తా బలపరుస్తా వచ్చాడనమాట. ಅದ್ರ ಒಂದು ಸಂಗತಿ ಹೇಳ್ತೇನೆ ಪ್ರಿಯರೇ, ನಾನು ದೇವರ ಬಳಿ ಬಂದಾಗ ಖಾಲಿ ಕೈಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ಎಷ್ಟೋ ವರ್ಷ ಎಷ್ಟೋ ಸಮಯ ದೇವರಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಹಾಗೇ ಇದ್ದೆ. పరిస్థితులు బదలాగదిద్దరు కూడా ನನಗೆ ಗೊತ್ತಿತ್ತು దేవుడు బదలాయిస్తాನೆ ಎಂಬುದು. చూడండి, నేను ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వట్టి చేతులతో ఏ ఆశీర్వాదము లేదు, అన్ని సమస్యలతో నేను వచ్చినాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుతో వచ్చిన తర్వాత, ప్రభుకి ఒప్పజెప్పిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు నా జీవితంలో కష్టాలు అలాగే ఉన్నాయి, ఏ మార్పు కూడా లేనట్టుగా ఉండే, అయినా కూడా ప్రభులో నేను దృఢంగా నిలిచి ఉంటి. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನನಗೆ ಒಂದು ಆಸಕ್ತಿ, ಸೇವಕರ ಹಿಂದೆ ಹೋಗುವುದು, ಅವರು ಹೇಳುವಂಥ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಂಥದ್ದು, ಅದು ನನಗೆ ಬಹಳ ಆಸಕ್ತಿ ಮತ್ತು ಅದರಲ್ಲಿ ನಾನು ಬೆಳೀತಾ ಬರುವಂತೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ. నేను కొన్ని విషయాల్లో ఆత్మీయంగా చాలా ఆసక్తి కలిగి ఉంటే, ఏమి ఆసక్తి అంటే ఎప్పుడూ సేవకుల వెంట ఉండటము, దేవుని వాక్యాన్ని వినటము, సేవలో పాలు పొందటము, ఇది నాకు చాలా ఆసక్తిగా నేను ఈ సేవ ఆ రీతిగా ఉండేవాడను. ನೋಡಿ, ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೇನೆ, ನೀವು ದೇವರಿಗಾಗಿ ದೇವರ ಸೇವಕರ ಸಂಗಡ ಇದ್ದುಕೊಂಡು ಏನಾದರೂ ಮಾಡುವುದಾದರೆ ನಿಮಗೆ 100ರಷ್ಟು ಫಲ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే సేవలో మీ సేవకులతో పాటు అన్యోన్యంగా ఉంటా, వాళ్ళ సేవకులు సహకరిస్తా, వాళ్ళు చెప్పే వాక్యాలు వింటా ఉన్నప్పుడు నిశ్చయంగా మీరు 100 ఆశీర్వాదం పొందుతారు. ಯಾಕೆಂದ್ರೆ ದೇವರು ಪ್ರತಿಫಲ ಕೊಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే దేవుడు ప్రతిఫలము ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. ಅದು 1 ವರ್ಷ ಇರಬಹುದು, 2 ವರ್ಷ ಇರಬಹುದು, 10 ವರ್ಷ ಇರಬಹುದು, ನಿಮಗೆ ಬರತಕ್ಕಂತ ಪ್ರತಿಫಲ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. చూడండి, ఒక్కొక్కసారి ప్రతిఫలం వెంటనే రాకపోవచ్చు, కానీ 1 సంవత్సరం రాకపోవచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కానీ నిశ్చయంగా మీరు దేవుళ్ళు అలాగే ఆసక్తితో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుని నుంచి ప్రతిఫలం మీకు వస్తుంది. ಯಾಕೆಂದ್ರೆ ದೇವರು, ನೀವು ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವಂಥದ್ದು, ದೇವರಿಗಾಗಿ ಏನಾದರೂ ಮಾಡುವಂಥದ್ದನ್ನು ಮನುಷ್ಯರಾಗಿ ಮರ್ತು ಬಿಡೋ ದೇವರಲ್ಲ, ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡೋ ದೇವರಾಗಿ. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే, మీరు దేవుని ప్రేమించడం కానీ, దేవుని సేవకు చేసినటువంటి మంచి సంగతులు కానీ మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. ನಾನು ಇವತ್ತು ಹೇಳಲಿಕ್ಕಿರುವಂಥ ದೇವರ ವಾಕ್ಯ, నేను మీ మధ్యలో పంచుకొని పోయే వాక్యము, ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ನಿಮಗಾಗಿ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡ್ತಾನೆ. దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేసేవాడు. ಅದ್ಭುತ ಮಾಡೋ ದೇವರು ಎಂತವನಾಗಿದ್ದಾನೆ, ఆ అద్భుతాలు చేసే దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడు. ನೀವು ಅದ್ಭುತಗಳನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋದು ಮಾತ್ರವಲ್ಲ, ನಿಮ್ಮ ಮೂಲಕ ಆತನ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೂಡ ಮಾಡ್ತಾನೆ. ఆయన మీకు అద్భుతాలు మాత్రం చేసేవాడు మాత్రం కాదు, కానీ మీ ద్వారా ఆయన అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಕೆಲವು ಸಲ ನಾವು ಎಣಿಸ್ಕೊಳ್ತೇವೆ ಪ್ರಿಯರೇ, కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాము, ನನ್ನ ಮೂಲಕ ದೇವರು ಏನು ಮಾಡ್ತಾನೆ, నా ద్వారా దేవుడు ఏం చేస్తాడప్పా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ನನ್ನ ಮತ್ತು ನಿಮ್ಮ ಮೂಲಕ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿಯೇ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡದ್ದು ಪ್ರಿಯ. అయితే దేవుని వాక్యం ప్రకారం ఏంటంటే, మీ ద్వారా నా ద్వారా దేవుడు కార్యాలు చేయుటకే దేవుడు మిమ్మల్ని నన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. మోషేయ ನಂತರ ದೇವರು ಯೆಹೋಶುವನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మనం దేవుని వాక్యం చూస్తాము, మోషే తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యెహోషువను ఏర్పరచుకున్నాడు. ಆ ಯೆಹೋಶುವನ ಮೂಲಕ ದೇವರು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఎందుకు యెహోషువను ఏర్పరచుకున్నాడంటే, యెహోషువ ద్వారా దేవుడు తన కార్యాలు చేయడానికి యెహోషువను ఏర్పరచుకున్నాడు. మోషే ತೀರಿ ಹೋದ ಮೇಲೆ ದೇವರ ಕಾರ್ಯಗಳು ನಿಂತು ಹೋಗಿಲ್ಲ. చూడండి, మోషే చనిపోయిన తర్వాత దేవుని కార్యాలు ఏమైనా నిలిచిపోయినాయా? అవి నిలిచిపోలేదు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಯೇಸು ಸ್ವಾಮಿ ಪರಲೋಕ ಏರಿ ಹೋದ್ರು, ಆತನ ಕಾರ್ಯಗಳು ನಿರಂತರವಾಗಿ ಆತನ ಶಿಷ್ಯರ ಮೂಲಕ ದೇವರು ಮಾಡಿದ. మనం చూస్తాం, మోషే ద్వారా దేవుడు, యేసు ప్రభు ద్వారా దేవుడు ఆయన శిష్యుల ఎదురుగా చాలా అద్భుతాలు చేశాడు. ಇವತ್ತು ಶಿಷ್ಯರಿಲ್ಲ ಪ್ರಿಯರೇ, ನಾವೆಲ್ಲರೂ ಶಿಷ್ಯರಾಗಿದ್ದೇವೆ, ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. ನಾವು ನಮ್ಮ ಮೂಲಕ ನಿರಂತರವಾಗಿ ಆತನ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. యేసు ప్రభు తర్వాత శిష్యుల ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఈరోజు శిష్యులు ఎవరు లేరు, కానీ మనం అందరం ఉన్నాము. మన ద్వారా దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడు. యెహోషువను బರೆದ గ్రంథ 3ನೇ సంధి, మనమందరము మన యొక్క బైబిల్ని యెహోషువ రాసినటువంటి పుస్తకము 3వ అధ్యాయము 5 ಮತ್ತು 6 5, 6 వచనాలు మనం చూసుకుందాము.
ఎస్ చదువప్ప. ఎస్ చాలమ్మా. ಯೆಹೋಶುವನು ಜನರಿಗೆ, ఇక్కడ యెహోషువ 4ರಿಂದ ಓದ್ತೇನೆ ನಾನು. ಆದರೆ ನಿಮಗೂ ಮಂಜೂಷಕ್ಕೂ చదవండి. మీకును దానికిని ಸುಮಾರು 2,000 ಮೊಳ ಅಂತರವಿರಬೇಕು. దాదాపు 2,000 కొల మూరల ఎడముండవలేను. ಹತ್ತಿರ ಹೋಗಬಾರದು. మీరు మీరు దానికి దగ్గరగా వెళ్ళకూడదు. ಹೀಗೆ ನೀವು ಹೋಗತಕ್ಕ ಮಾರ್ಗವು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುವುದು. మీరు ఎలా వెళ్ళాలనో ఆ మార్గాన్ని మీకు నేను తెలియజేస్తాను. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀವು ಮುಂಚೆ ಬರಲಿಲ್ಲವಲ್ಲ ಅಂದನು. ఆ మార్గములో మీరు ఇంతకు ముందుకు రాలేదు కదా అని చెప్పాను. ಇದಲ್ಲದೆ ಯೆಹೋಶುವನು ಜನರಿಗೆ, ఇది కాక మరియు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు, ನಿಮ್ಮನ್ನು ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, ನಾಳೆ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳನ್ನು ನಡೆಸುವನೆಂದು ಹೇಳಿದನು. దేవుడు రేపు మీ మధ్యలో అద్భుతాలను చేస్తాడు అని చెప్పాడు. ಮತ್ತು మరియు యాజకులతో ఇలా ಒಡಂಬಡಿಕೆ ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ಮುಂದಾಗಿ ನಡೆದು ప్రజల ముందర నడువుడని, ಹೊಳೆ ದಾಟಿರಿ ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಲು ఇలా నడవండి అని ఆయన ఆజ్ఞాపించగా ಅವರು ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಅವರ ಮುಂದಾಗಿ ಹೋದರು. వాళ్ళకి ముందుగా అంటే జనులకు ముందుగా యాజకులందరూ మందసాన్ని ఎత్తుకొని వెళ్ళినారు. ಇಲ್ಲಿ ಯೆಹೋಶುವನು ಹೇಳ್ತಾನೆ, ನಿಮಗೆ ಹೋಗತಕ್ಕ ಮಾರ್ಗ ಇಷ್ಟರವರೆಗೆ ಹೋಗದಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀವು ಇನ್ನು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. చూడండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఇంతవరకు ఈ మార్గంలో వెళ్ళలేదు, నీవు వెళ్ళని మార్గాన్ని అంటే ఇంతవరకు వెళ్ళని మార్గంలో నేను మిమ్మును నడిపిస్తాను, మీరు వెళ్ళే మార్గాన్ని నేను మీకు తెలియజేస్తాను అనేసి. ನಾಳೆ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡ್ತಾನೆ. ఇంకొక మాట ఏంటంటే రేపు మీ మధ్యలో నేను అద్భుతాన్ని చేస్తాను అని. ನೀವು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಒಡಂಬಡಿಕೆಯ ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಜನರ ಮುಂದಾಗಿ ಹೋಗ್ಬೇಕು ಯಾಜಕರು. మీరు ఏం చేయాలంటే, మీరు యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని జనులకు ముందుగా నడవవలేను అని. ನೋಡಿ, ಅದಕ್ಕೆ 13ನೇ ಸಂಧಿಯಲ್ಲಿ 15ನೇ ವಚನ ನೋಡುವಾಗ మనం చూస్తాము. యెహోషువ పుస్తకము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತ ಯಾಜಕರು, మంజూషమును ఎత్తుకున్నట్టు మందసమును మోయు యాజకులు ಯೋರ್ದಾನಿಗೆ ಬಂದು యోర్దానుకు వచ్చి ನೀರಿನಲ್ಲಿ ತಮ್ಮ ಕಾಲುಗಳನ್ನು ಅದ್ದುತ್ತಲೇ, నీటిలో వాళ్ళ పాదములు జస్ట్ దిగిన వెంటనే ಸುಗ್ಗಿ ಕಾಲದಲ್ಲೆಲ್ಲ ದಡ ಮೀರಿ ಹರಿಯುವ ಯೋರ್ದಾನ್, ఆ యొక్క కోత కాలములో ఎట్లా నీళ్లు బహు వేగముతో ప్రవహిస్తూ ఉండే ఆ టైంలోనంట, ఆ సమయంలో ನೀರು ನಿಂತು ಹೋಯಿತು, నీళ్లు ఒక చోటున నిలిచిపోయెను అని 17ನೇ ವಚನದಲ್ಲಿ 15వ వచనంలో, ಯೆಹೋವನ ಒಡಂಬಡಿಕೆಯ ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತ ಯಾಜಕರು, యెహోషువ దేవుని యొక్క నిబంధన మందసమును ఎత్తుకున్నటువంటి యాజకులు ಯೋರ್ದಾನ್ಯ ಮಧ್ಯದಲ್ಲಿ యోర్దాను మధ్యలో ಒಣ ನೆಲದ ಮೇಲೆ ನಿಂತಿದ್ದರು. చూడండి, యోర్దాను మధ్యలోన నది మధ్యలో వాళ్ళు ఎండిన భూమి యందు నిలిచి ఉండిరి. ಅಷ್ಟರಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಎಲ್ಲರೂ ಒಣ ನೆಲದ ಮೇಲೆ ನಡೆದು ಹೋದರು. ಈ ಪ್ರಕಾರ ಜನರೆಲ್ಲ ಯೋರ್ದಾನ್ ಆಚೆಗೆ ಸೇರಿದರು. మనం చూస్తాము, పైనుండి పారే నీరు చాలా దూరంగా సారెతను దగ్గర ఉన్న ఆదాం అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాను. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాను. ప్రజలు ఎరుకో దగ్గర ఆవలి తీరం చేరారు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನಾವು ನೋಡ್ತೇವೆ, ದಡ ಮೀರಿ ಹರಿಯುವಂತ ಯೋರ್ದಾನ್ ಅನ್ನು ಅವರು ದಾಟಿದರು ಎಂಬುದಾಗಿ. ఇక్కడ మనం చూస్తాము, వేగముతో ప్రవహించే కోత కాలంలో వేగముగా ప్రవహించే యోర్దాను యొక్క ప్రవాహాన్ని వాళ్ళు బాగా సులభంగా దాటి వెళ్ళారు అనేసి. ಅಲ್ಲಿ ದಾಟ್ಲಿಕ್ಕೆ ಯಾವ ಸಾಧನಗಳು ಅವರ ಹತ್ರ ಇರಲಿಲ್ಲ. చూడండి, ఆ నదిని దాటడానికి ఏ యొక్క పరికరాలు కూడా అక్కడ ఉండలేదు. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ಮಂಜೂಷದ ಪಟ್ಟಿಗೆಯನ್ನು ಹೊತ್ತಂತ ಯಾಜಕರು ಕಾಲಿಡ್ರಿ. అయితే అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, నిబంధన మందసాన్ని మోసుకున్నటువంటి యాజకులు ఎప్పుడైతే నదిలో కాళ్ళు పెట్టారో, వాళ్ళ పాదాలు ముంచారో, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್, ನಾವು ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ, ಯಾವಾಗ ಅವರು ಅದನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಯೋರ್ದಾನಲ್ಲಿ ಕಾಲಿಡ್ತಾರಾ, చూడండి బాగా ఆలోచించేయండి, ఎప్పుడు అద్భుతం జరిగింది అంటే,
యాజకులు ఎప్పుడైతే మందసాన్ని ఎత్తుకొని నీళ్ళలో కాళ్ళు పెట్టిరో, ನಾವು ನೋಡ್ತೇವೆ ಯಾಜಕರ ಕಾಲುಗಳಲ್ಲಿ ಯಾವ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ಪ್ರಭಾವ ಇಲ್ಲ, ಮಹಿಮೆ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. వాళ్ళ కాళ్ళు పెట్టినప్పుడే నిలబడిపోయింది యోర్దాను ప్రవాహం అంటాం కదా. అయితే అక్కడ అద్భుతం చేసే సంగతి ఏంటంటే యాజకుల కాళ్ళు కాదు, వాళ్ళ కాళ్ళలో ఏ బలం కూడా లేదు. ಆಮೇನ್. ಆದರೆ ಅವರು ಹೊತ್ತುಕೊಂಡಂತ ಆ ಮಂಜೂಷವು ಪ್ರಭಾವ ಉಳ್ಳದ್ದು, ದೇವರ ಮಹಿಮೆ ಉಳ್ಳದ್ದು. అయితే వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు కదా, ఆ మందసం యొక్క పెట్టెలో దేవుని ప్రభావం ఉంది, అది చాలా బలము కలిగినది. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. Praise the Lord. ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. ಹೊತ್ತುಕೊಂಡವರು ಕಾಲಿಟ್ಟಾಗ ಅದು ನಾವು ನೋಡ್ತೇವೆ ಯೋರ್ದಾನ್ ಪ್ರವಾಹ ನಿಂತು ಹೋಯಿತು ಎಂಬುದಾಗಿ. ఆ యోర్దాను యొక్క ప్రవాహము యాజకులు మందసాన్ని మోసుకున్నటువంటి యాజకులు కాళ్ళు పెట్టిన వెంటనే యోర్దాను ప్రవాహం నిలిచిపోయిందని మనం చూస్తున్నాం. ದೇವರ ಪ್ರಭಾವ, ದೇವರ ಮಹಿಮೆ ಎಲ್ಲಾ ಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ ಕೂಡ ನಮಗೆ ಮಾರ್ಗವನ್ನು ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ ಪ್ರಿಯ. చూడండి, మనం మోసుకున్నటువంటి దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రసన్నత మన అన్ని పరిస్థితుల్లో కూడా మార్గాన్ని చేసేదిగా ఉంటుంది. ನಾವು ನೋಡ್ತೇವೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ మనము క్రొత్త నిబంధనలో చూస్తాము, ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕಕ್ಕೆ ದೇವರ ಪ್ರಭಾವವನ್ನು, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜನಿಸಿ ಬಂದಿದ್ದಾನೆ. యేసు ప్రభు అంట దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను మోసుకొని ఈ లోకంలో జన్మించి ఉన్నాడు అని. ಅದಕ್ಕೆ ಅವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ಅದ್ಭುತಗಳು, ಮಹತ್ಕಾರ್ಯಗಳು ఆటంకమిల్లదే నడీతిತ್ತು ప్రియరే. అది అయిన దాన్ని బట్టి మనం చూస్తాము, యేసు ప్రభు చేతి ద్వారా చాలా అద్భుతాలు, మహత్కార్యాలు, ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ, అందుకే దేవుని యొక్క వాక్యం ఇబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇలా చెప్తుంది. 1ನೇ సంధి 1వ అధ్యాయము 1, 2, 3 ఓదువా. 1, 2, 3 వచనాలు చూద్దాం. ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3. సరే. మూర్తిమంతమునైంది ಆಮೆನ್. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ಇಲ್ಲಿ బైబిల్ వాక్య ಹೇಳ್ತಾರೆ, ఈతనನ್ನು ಎಲ್ಲದಕ್ಕೂ బాధ్యನಾಗಿ ನೇಮಿಸಿದನು ದೇವರು. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఈ యేసు ప్రభుని దేవుడు అన్నిటికీ కూడా వారసునిగా నియమించి ఉన్నాడు అనేసి. ಈ ಕಾಣುವ ಜಗತ್ತು ಎಲ್ಲವೂ, ಸೂರ್ಯ, ಚಂದ್ರ, ಗಗನ ಮಂಡಲ ಎಲ್ಲವೂ ಕೂಡ ಆತನ ಮೂಲಕವೇ ಉಂಟಾಯಿತು. మనకి కనిపించే ఈ జగత్తు, ఈ ప్రపంచం అంతా, అంటే సూర్య, చంద్ర, నక్షత్రములన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే కలిగినవని. ఈతను దేవర ప్రభావದ ప్రకాశವಾಗಿದ್ದಾನೆ. ఈయన దేవుని ప్రభావం యొక్క ప్రకాశమై ఉంటున్నాడు. ఆతన తత్వದ మూర్తి, ఆయన యొక్క ప్రభావం యొక్క తత్వం యొక్క మూర్తి మంతుడై ఉన్నాడు. ಅಂದ್ರೆ ದೇವರು ಎಂತವನಾಗಿದ್ದಾನೆ, ಹೇಗಿದ್ದಾನೋ ಅದೇ ರೀತಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರಾಗಿ ದೇವಕುಮಾರನಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. లోకానికి మనిషిగా వచ్చినటువంటి యేసు ప్రభు దేవుడు ఎలా ఉన్నాడో అటువంటి మహిమనే ఆయన కూడా పొంది ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಯಾಕೆಂದ್ರೆ ಆತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದ ಉದ್ದೇಶ ಅಂದ್ರೆ ತಾನು ದೇವರು ಮತ್ತು ಮನುಷ್ಯನಾಗಿ ಬಂದಿದ್ದಾನೆಂದ್ರೆ ತಾನು ದೇವಕುಮಾರನೆಂಬುದಾಗಿ ಪ್ರಕಟ ಮಾಡಿ ಆತನು ನಂಬುವಂತ ಜನರ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಅಂತ ಕಾರ್ಯಗಳು ఆగుదక్కాಗಿ ఆతను ఈ లోకಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చున్నాడంటే, దేవుడు మనిషిగా వచ్చి మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని లోకానికి చూపించి, మనుషులుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని ప్రభావమును కలిగిన వారమై దేవుని కార్యాలు చేయగలమని చూపించడానికి ఆయన మనిషిగా వచ్చి ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ನೋಡಿ, ನಾವು ನೋಡುವಾಗ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನು ಯೇಸುವನ್ನು ನಂಬಿದಾಗ ಪ್ರಿಯರೇ, ಯೇಸುವಲ್ಲಿ ಇದ್ದಂತ ಅದೇ ಮಹಿಮೆ, ಅದೇ ప్రభావ ಆತನಲ್ಲಿ ನೆಲೆಗೊಳ್ಳುವಂತದ್ದಾಗಿದೆ. బాగా వినాలి. చూడండి, ఎవరైతే యేసు ప్రభులో విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభులో ఉన్నటువంటి అదే మహిమ, అదే ప్రభావము, అదే వెలుగు యేసు ప్రభుని నమ్మిన మనలో కూడా ఉంటుంది, పొందుకొని ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ಇದನ್ನು ನಂಬಬೇಕು ಪ್ರಿಯರೇ. మనలో క్రీస్తులో ఉన్నటువంటి ప్రభావమే క్రీస్తును నమ్మిన మనలో కూడా ఉందని ఎవరు నమ్మాలి?
మనము ನಮ್ಮಲ್ಲಿ ವೆರಿ ಗುಡ್. ನಾವು ಹೇಳ್ಕೊಳ್ತೇವೆ ನಾವು ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯರು ಎಂಬುದಾಗಿ, ನಮ್ಮಲ್ಲಿ ಏನೂ ಆಗುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అనేక సార్లు మనం అనుకుంటాం మేము సామాన్య వ్యక్తులము, మాకే కష్టాలు ఉన్నాయి, మనతో ఏమవుతుందిలే అని మనం అనుకుంటాం మన గురించి. ಆದ್ರೆ ನಾವು ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿಗಳೇ, ಆದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು ನಮ್ಮ ನಡೆಸುವಾತನು ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ, ದೇವರಾಗಿದ್ದಾನೆ. మనం సామాన్యులమే కానీ మనలో ఉన్నవాడు, మనల్ని నడిపించేవాడు సామాన్యుడు కాదు, ఆయన దేవుడే ఉంటున్నాడు. ನೀವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿರ್ತೀರಿ, ನಿಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗುವುದಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మీరు కూడా ఆశీర్వాదాన్ని పొందేవారిగా ఉంటారు, మీరు అనేకుల్ని ఆశీర్వదించే వారిగా కూడా మీరు ఉంటారు. ನೋಡಿ, ಕೊಲೊಸ್ಸೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಸಂಧಿ 9ನೇ ವಚನ. చూడండి, మనం దేవుని వాక్యం చదువుదాం. కొలస్సీలకు పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 2:9. ಅದಲ್ಲ, ఎన్నో వాక్యం చెప్తున్నారమ్మా? 9. 9వ వచనం, 9వ వచనము చాలు, 9వ వచనం ఒకటే చాలు. ఆమేన్. 10వ వచనం. ವೆರಿ ಗುಡ್. ಸಾಲಮ್ಮ, చాలు నాన్న. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಇಲ್ಲಿ ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿಯೇ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು ಅವತರಿಸಿ ವಾಸ ಮಾಡುತ್ತದೆ. చూడండి, దేవుని వాక్యం చెప్తోంది యేసు ప్రభువులోనే దేవుడు ఏమైంటున్నాడో ఆ సర్వ సంపూర్ణత క్రీస్తులోనే అవతరించి వాసం చేస్తా ఉంది అనేసి. ನಾವು ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 1ನೇ ಸಂಧಿ 2 ಮತ್ತು 3 ಓದಿದೇವಲ್ಲ, ಸೇಮ್ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ, ದೇವರ ಪ್ರಭಾವ, ದೇವರ ಮಹಿಮೆ ಉಂಟೆಂಬುದಾಗಿ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ ಕೂಡ ಹೇಳ್ತದೆ. మనం చదివినట్టు ఈ పాటికి మనం చదివినాం కదా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన దేవుని యొక్క తత్వము మూర్తిమంతుడై ఉన్నాడు అనేసి, అంటే దేవుని యొక్క పరిపూర్ణత అంతా ప్రభులో ఉందని అదే వాక్యాన్ని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ ಅಂದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಏನು ಉಂಟೋ ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದೆ. చూడండి, దేవుని సర్వ సంపూర్ణత అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత శక్తి ఉందో, దేవుల్లో ఉన్న మహిమ అంతా కూడా ఈ లోకానికి మనిషిగా వచ్చినటువంటి యేసు ప్రభులో కూడా ఉండింది అని. ಇದ ನಂಬ್ತೀರಾ ನೀವು? మీరు నమ్ముతారా? ಇದ ನಂಬ್ತೀರಾ? ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ ಯೇಸುವಲ್ಲಿ ಉಂಟು ಎಂಬುದಾಗಿ, దేవుని యొక్క సర్వ సంపూర్ణత యేసు ప్రభులో ఉండింది అని మీరందరూ నమ్ముతారా? ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. వెరీ గుడ్. ನಂಬ್ತೀರಲ್ಲ? నెక్స్ట్ ಕೇಳ್ತೇನೆ ನಾನು ನಿಮಗೆ. అట్లయితే మీరు నమ్మినట్లయితే మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను. ಮತ್ತು ನೀವು ಆತನಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡೇ ಪರಿಪೂರ್ಣತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿದ್ದೀರಿ. చూడు, మీరు ఎలాంటి వారని వాక్యం చెప్తోంది, మీరు కూడా యేసు ప్రభులో ఉన్నవారై అదే యొక్క పరిపూర్ణతను మీరు కూడా కలిగి ఉన్నారు అని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ దాన్ని ఈజీయాಗಿ నమ్ముతేವೆ ನಾವು. చూడండి, 2 సంగతులు మనం విశ్వసించాలి. మొదటిది ఏంటంటే యేసు ప్రభులో దేవుని సర్వ సంపూర్ణత ఉందని మనం ఖచ్చితంగా దాన్ని మనం అందరము నమ్ముతాము. ಆದರೆ ಎರಡನೇದನ್ನು ನಂಬುವಾಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಆ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ, ನೀವು ಆತನಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡೇ ಪರಿಪೂರ್ಣತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿ, ಅಂದರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ ಉಂಟೆ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತೀರಾ? చూడండి, మొదటి దాన్ని మీరు విశ్వసిస్తారు కదా, యేసు ప్రభులో దేవుని సర్వ సంపూర్ణత ఉందని. అలాగైతే యేసు ప్రభుని విశ్వసించిన మనలో, అంటే మీ అందరిలో కూడా అదే ప్రభులో ఉన్నటువంటి దేవుని సంపూర్ణత, పరిపూర్ణత మీలో కూడా ఉందని మీరు నమ్ముతారా? ನಂಬ್ತೀರಾ? Yes. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ಹಾಗೆ ನಂಬುವಾಗ ಪ್ರಿಯರೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದ ಪ್ರಭಾವ ನಿಮ್ಮಿಂದ ಲೋಕಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತದೆ. ఎప్పుడైతే మీరు మీలో కూడా దేవుని పరిపూర్ణత వాసం చేస్తా ఉందని మీరు విశ్వసించినట్లయితే మీలో ఉన్న ప్రభావము లోకంలో ఉన్నటువంటి జనులని ఆశీర్వదించేదిగా బయలుదేరుతుంది. ನಾವು ನಂಬಿದಾಗ ಮಾತ್ರ ಪ್ರಿಯರೇ ಇಂಥ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಮೂಲಕ ಜನರು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ, ಅಥವಾ ನಮ್ಮ ಮೂಲಕ ದೇವರ ಪ್ರಭಾವ ಹೊರಟು ಹೋಗುವಂತ ಅನುಭವ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆಗ್ತದೆ. ఎప్పుడైతే మనలో దేవుని ప్రభావం ఉంది, అది బయటకు వెళ్ళి జనులకు అద్భుతాలు చేస్తుంది అని మనం విశ్వసించినప్పుడే ఇటువంటి మన ద్వారా దేవుని అద్భుత కార్యాలు లోకంలో జరుగుతాయి. Praise the Lord. Praise the Lord. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಅನೇಕ ಜನರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ, ನಂಬಲಿಲ್ಲ. ಅವನು ಬಡಗಿಯ ಮಗನು, ಅದು ಯೋಸೇಫನ ಮಗನು, ಅದು ಬಡವನು ಎಂಬುದು ಅನೇಕ ಜನರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಲೋಕದ ಕೆಲವು ಜನರು ಆತನ್ನು ನೋಡಿದ್ರು.
చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు అనేకులు ఆయనలో విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే ఈయన మనలో ఉన్నటువంటి వడ్డంగి వాని కుమారుడు, యోసేపు కొడుకు కదా, వీళ్ళ అక్క చెల్లెండ్లు, తల్లి, అన్నదమ్ములు మన మధ్యలో ఉన్నారు కదా, ఈయనదేం విశేషము, స్పెషల్ ఏమైంది అనేసి అనేకులు ఆయనలో విశ్వాసం పెట్టలేదంట. నమ్మని ಕೆಲಸలు ಹಾಗೆ ನೋಡ್ತಾರಲ್ಲ ಜನರು. కొన్నిసార్లు మనల్ని కూడా ఈ లోకపెక్క ప్రజలు అలాగే చూస్తారు, వీళ్ళదేం విశేషంలే, వీళ్ళు మామూలు మనలాగే ఉన్నోళ్ళు కదా అనేసి చుల్లకంగా మనల్ని చూస్తారు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ನಾವು ಕೂಡ ಹಾಗೆ ಎಣಿಸ್ಕೊಳ್ತೇವೆ, ನಾವು ಹೀಗೆ ಎಂಬುದಾಗಿ. వాళ్ళు జనులు అనుకునేదే కాదు, కొన్నిసార్లు మనల్ని గురించి మనమే చాలా తక్కువగా ఎంచుకుంటాం. మనలో ఏముందప్ప, మనమేం చేస్తామప్ప అనేసి. ನೀವು ರೋಮಾಪುರ ಬರೆದ పత్రిಕೆ, అయితే దేవుని వాక్యం మనం చూద్దాం. రోమాపురం వాళ్ళకి రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక ನಾವು ನೋಡ್ತೇವೆ 1ನೇ ಸಂಧಿ 4ನೇ ವಚನ, 1వ అధ్యాయము 4వ వచనం ಹೀಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇలా రాయబడి ఉంది, ಆತನು ವಂಶಕ್ರಮದಿಂದ ದಾವೀದನ ಸಂತಾನದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನು, ಪವಿತ್ರವಾದ ಆತ್ಮವುಳ್ಳವನಾಗಿದ್ದು ಸತ್ತ ಮೇಲೆ ಜೀವಿತನಾಗಿ ಎದ್ದು ಬಂದ ಮಹತ್ಕಾರ್ಯದಿಂದ ದೇವ ಕುಮಾರನೆಂದು ಆತ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟವನು ಆಗಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు శారీరకంగా చూస్తే దేవుని సంతానమని, దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చూసినట్లయితే చనిపోయి తిరిగి సజీవుడిగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడని బల ప్రభావాలతో ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಆತನು ಸತ್ತ ಮೇಲೆ ಜೀವಿತನಾಗಿ ಎದ್ದು ಬಂದ ಮಹತ್ಕಾರ್ಯದಿಂದ ದೇವ ಕುಮಾರನೆಂದು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿದ್ದಾನೆ. యేసు ప్రభు మనిషిగానే లోకానికి వచ్చినాడు, కానీ ఆయనలో ఉండేది దేవుని ఆత్మ అనేసి చనిపోయి మృతుల్లో నుండి సజీవుడిగా లేవడం ద్వారా ఆత్మ సంబంధంగా దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಯಾರು ಆತನನ್ನು ಹೀನವಾಗಿ ನೋಡಿದ್ರು, ಬಡಗಿಯ ಮಗನು, ಯೋಸೇಫನ ಮಗನು, ಏನೂ ಇಲ್ಲದವನ ನೋಡಿದ್ರು ಪ್ರಿಯರೇ, ಅದೇ ಯೇಸುವನ್ನು ಆತನ ಮರಣವನ್ನು ಜಯಿಸಿ ಬಂದಾಗ ದೇವ ಕುಮಾರನೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಅನೇಕ ಮಂದಿ ಆತನನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ರು ಪ್ರಿಯರೇ. చూడండి, యేసు ప్రభుని మనిషిగా చూసి మామూలు మనిషే కదా అని అనేకులు అనుకున్నారు కదా, అదే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మృతుల్లో నుండి ఆయన లేపినప్పుడు అనేకులైన దేవుని కుమారుడని ఆయనలో విశ్వసించినారు. అనేక అద్భుతಗಳನ್ನು ಮಾತುಗಳನ್ನು ಆತನು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు మాత్కారాలను చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ನಾನು ನೋಡ್ತೇವೆ ಅನೇಕ ಅದ್ಭುತಗಳನ್ನು ಕೆಲವರು ಮಾಡೋರು ಇರ್ಬೋದು ಲೋಕದಲ್ಲಿ. ఈ లోకంలో కూడా అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ಆದರೆ ಅವರು ಸತ್ತಿದ್ದಾರೆ, ಎದ್ದು ಬಂದಿಲ್ಲ. అయితే చనిపోయినారు. కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అయితే వాళ్ళు చనిపోయినారు కానీ మళ్ళీ లేచి రాలేదు. ಆದರೆ ನೀವು ನಾನು ನಂಬಿದಂತ ಯೇಸು ಸತ್ತು ಮೃತ್ಯುಂಜಯ ಎದ್ದು ಬಂದಿದ್ದಾನೆ, ಆತನು ದೇವ ಕುಮಾರನು ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. చూడండి, మీరు నేను ఎవరినైతే నమ్మినామో ఆ యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయినాడు, కానీ ఆయన దేవుని కుమారుడైన బట్టి మరణాన్ని జయించి లేచి వచ్చుంటున్నాడు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ದೇವ ಕುಮಾರನು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಇವತ್ತು ನೀವೇನಾಗಿದ್ದೀರಿ? ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. అలాగైతే మీరు ఈ రోజు ఎవరైంటున్నారు? ನೀವು ಏನಾಗಿದ್ದೀರಿ? మీరు ఎవరైంటున్నారు? ನೀವು ಯೇಸುವಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದೀರಿ, ನೀವೇನಾಗಿದ್ದೀರಿ? క్రీస్తు యేసు ప్రభువులో విశ్వసించినటువంటి మీరు ఏమైంటున్నారు చెప్పండి. హల్లెలూయా. యోహాన పత్రిಕೆ ನಾವು ನೋಡ್ತೇವೆ, యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూస్తాము, ಯಾರು ಆತನ ಅಂಗೀಕರಿಸಿದ್ದಾರೋ, యోహాను సువార్తలో మనం చూస్తాము, ఎవరెవరు ఆయనను స్వీకరించినారో, ಯಾರನ್ನು ಯೇಸುವನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಾರೋ, ఎవరెవరు ఆయన అంగీకరించుతారో ಅವರು ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వాళ్ళు ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలమే అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾರು ದೇವ ಕುಮಾರನ್ನು ನಂಬಿದಾರೋ ಪ್ರಿಯರೇ, ಅವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎవరైతే దేవుని కుమారుని విశ్వసించినారో వాళ్ళందరూ దేవుని పిల్లలయ్యే అధికారం ఇవ్వబడ్డారు. ಪ್రైಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಪ್రైಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ನೀವು ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. మీరు నేను మనమందరము యేసు ప్రభువుని ఉంచినటువంటి విశ్వాసం ద్వారా దేవుని పిల్లలమై ఉంటున్నాము. ಯಾವ ಜಾತಿ ಧರ್ಮ ಮತ ನಮ್ಮನ್ನು ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡುವುದಲ್ಲ, మనము ఏక జాతితోనో అత కులంతోనో మతంతోనో గుర్తించబడటం కాదు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನಾವು ನೋಡ್ತೇವೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿರುವಾಗ ಆತನಲ್ಲಿ ಯಾವ ಶಕ್ತಿ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ಹೇಳ್ತಾ ನಮ್ಮಲ್ಲಿ ದೇವರು ಏನಿಟ್ಟಿದೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಬೇಗ ಮುಗಿಸ್ತೇನೆ. చూడండి, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఎటువంటి శక్తి ఉందా, ఆయన నమ్మినటువంటి మనలో ఎటువంటి శక్తి ఉంది అని నేను చెప్పబోతాను. ನನ್ನ ಇಷ್ಟ ಏನಂದ್ರೆ, అంటే నా యొక్క ఇష్టం ఏంటంటే, ನಮಗೆ ದೇವ ಸೇವಕರನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ.
మనకు దేవుని సేవకులను దేవుడు ఇచ్చింటున్నాడు. ಅವರು ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಬೋಧಿಸಿ ಕಲಿಸಿಕೊಡ್ತಾರೆ. వారి ద్వారా దేవుడు తన వాక్యాన్ని మనకి నేర్పించి మన శిక్షితులుగా చేస్తారు. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ಸಭೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಜಯದಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕು, ಇತರರಿಗೆ ಜಯದ ಜೀವಿತವನ್ನು ತೋರ್ಪಡಿಸೋರಾಗಿರ್ಬೇಕು. ఎందుకు దేవుడు సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనకు నేర్పిస్తాడంటే మనము మన జీవితంలో జయ జీవితం చేయటానికి మరియు మన ద్వారా అనేకులు జయ జీవితం పొందటానికి దేవుడు మనకి సేవకుల్ని ఉపదేశాన్ని ఇస్తాడు. ಹೀಗೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟ ಉಂಟಲ್ಲ ನಮ್ಗೆ, ಹೀಗೆ ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟ ಉಂಟಲ್ಲ ನಮ್ಗೆಲ್ಲ. మనం జయంలో జీవించడము, ఇంకొకరికి జయాన్ని ఇవ్వటము ఇష్టమే కదా మీకు. ಹಲ್ಲೆಲೂಯಾ. Amen. ನಿಮ್ಮ ಮೂಲಕ ದೇವರ ಪ್ರಭಾವ ಮಹಿಮೆ ಹೊರಟೋಗ್ಬೇಕಾ? మీ ద్వారా దేవుని యొక్క ప్రభావము బయటికి వెళ్ళాలా? ఎస్. అనేకరನ್ನು క్రిస్తన కಡೆಗೆ ನೀವು ನಡೆಸ್ಕೊಡ್ಬೇಕಾ? మీరు అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించాలా? ఆమేన్. కంప్లీట్ హాల్ ತುಂಬಿ ಹೋಗಿ ಇನ್ನೊಂದು ಚರ್ಚ್ ದೊಡ್ಡದು ಕಟ್ಟಬೇಕಾ? ఈ స్థలము సరిపోక ఆరాధనకు ఇంకో పెద్ద చర్చ్ మనం కట్టాలా? ನೀವು ఆమేన్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಆಂಧ್ರ ಪ್ರದೇಶವೆಲ್ಲ ನೀವು ತುಂಬಿಕೊಳ್ಬೇಕಾ? ಸಾರಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದೆಲ್ಲ ನೀವು ತುಂಬಿಕೊಳ್ಬೇಕು ಜನರು. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంతా మీరంతా వ్యాపించవాలనా? ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಈಗ 3 ಬ್ರಾಂಚ್ ಉಂಟು ಹೇಳಿದ್ದಾರೆ ಪಾಸ್ಟರ್. ఇప్పటికే మీ పాస్టర్ గారు చెప్పారు మీకు 3 బ్రాంచ్లు చర్చెస్ ఉన్నాయి అనేసి. ಇನ್ನು ಎಷ್ಟು ಬೇಕು ನಮಗೆ ಬ್ರಾಂಚ್? ఇನ್ನು ఇంకా ఎన్ని బ్రాంచ్లు కావాలని మీ ఆశ? ಎಷ್ಟು ಬ್ರಾಂಚ್ ಬೇಕು ನಮಗೆ? ఇంకా ఎన్ని బ్రాంచ్ చర్చలు కావాలి మీకు? ಎಷ್ಟು ಬೇಕು? బోలేదని చెప్పండి, ఎన్ని కావాలి? హల్లెలూయా. ಹೇಳಿ ಎಷ್ಟು ಬ್ರಾಂಚ್ ಬೇಕು? చాలా ತುಂಬಾ ಬೇಕಲ್ಲ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ತುಂಬಾ ಬೇಕಾದಾಗ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಲೇಬೇಕು. చాలా బ్రాంచ్ చర్చలు మీకు కావాలంటే మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఉపయోగించాలి. ನೀವು ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲ, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. మీరు సామాన్య ప్రజలు కాదు, మీరు దేవుని యొక్క పిల్లలై ఉంటున్నారు. ಯೇಸು ದೇವ ಕುಮಾರನಾಗಿರುತ್ತ ನೀವು ಕೂಡ ಆತನ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಕುಮಾರರು ಕುಮಾರಿಯರಾಗಿದ್ದೀರಿ. యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉండెను, అలాగే మనము కూడా దేవుని యొక్క కుమార్తెలు కుమారులమై ఉంటున్నాము. ನಿಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ದೇವರ ಅದ್ಭುತವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. ನಿಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದಗಳು ಅದ್ಭುತಗಳು ಆಗುವುದು ಸತ್ಯ ಪ್ರಿಯ. మీ జీవితాలను కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, మీ ద్వారా అనేకుల్ని ఆశీర్వదించబోతాడు. ప్రైజ్ ది లార్డ్. ನೀವು ಮಾತ್ರವಲ್ಲ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನಿಮ್ಮ ಸಂತಾನವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. మీరు మాత్రం కాదు కానీ మీ పిల్లలు 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 ఆశీర్వదించబడతారు. ಆಮೆನ್. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ನಾವು ಲೂಕನ ಬರೆಸುವಾರ್ತ 5ನೇ ಸಂಧಿ 17ನೇ ವಚನ. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಆತನಲ್ಲಿ ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ. అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్తోంది, ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉండెను అని. చదవండి లూకా 5:15. ಗುಣಪಡಿಸುವುದಕ್ಕೆ ಗುಣ ಮಾಡುವುದಕ್ಕೆ ಕರ್ತನ ಶಕ್ತಿಯು ಆತನಲ್ಲಿ ಇತ್ತು. మీ తెలుగు బైబిల్లో కనిపించడం లేదు కానీ మా కన్నడ బైబిల్ చెప్తుంది ఆయనలో స్వస్థపరచడానికి శక్తి ఉండేను అని. ఉందా? ఏమన్నా కిందనంట, ఇది 17వ వచనంలో వస్తుంది, ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండేనని. వెరీ గుడ్, తెలుగులో కూడా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యాರಲ್ಲಿ గుణపడిಸುವ శక్తి యాರಲ್ಲಿ ఇತ್ತು? స్వస్థపరచునట్లు ప్రభు యొక్క శక్తి ఎవరిలో ఉండెను? చెప్పండి, ఎవరిలో ప్రైజ్ ది లార్డ్. యాರಲ್ಲಿ ఇತ್ತು? ప్రభులో ఎవరిలో ఉండెను? ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಆತನಲ್ಲಿ ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ ಇತ್ತು. ಆತನ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ ನನ್ನ ನಿಮ್ಮ ಹಾಗೆ ಮಾನವನಾಗಿ ಜೀವಿಸಿದ್ದಾನೆ. చూడండి, ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉండెను. లోకంలో ఆయన ఉన్నప్పుడు నీలాగా నాలాగా మనలాగానే మనిషిగానే ఆయన ఉండెను. ಆದರೆ ಆತನಲ್ಲಿ ದೇವರು ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ, ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವ ಶಕ್ತಿ ಆತನಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అయితే మనలాగా మనిషిగా ఉన్నటువంటి యేసు ప్రభులో స్వస్థపరిచే రోగాల్ని బాగు చేసే ప్రభు యొక్క శక్తిని దేవుడు అందులో పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ಮುಂದಕ್ಕೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಲೂಕನ ಬರೆಸುವಾರ್ತೆ 6ನೇ ಸಂಧಿ 19ನೇ ವಚನ. లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాము. తాకాలని ప్రయత్నం చేశారు. ನಾನು ಓದ್ತೇನೆ. ಅವರಲ್ಲಿ
ದೆವ್ವಗಳ ಕಾಟವಿದ್ದವರು ಸ್ವಸ್ಥವಾದರು ಮತ್ತು ಆತನಿಂದ ಶಕ್ತಿ ಹೊರಟು ಎಲ್ಲರನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತಿದ್ದರಿಂದ ఆ గుంపిన జనరెల్లరూ ఆతనను ముట్టుదಕ್ಕೆ ప్రయత్న ಮಾಡಿದರು. చూడండి, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించాలి. ఆయనలో నుండి బాగు చేసే జనులకు విడుదల చేసే ప్రభావము ఆయనలో నుండి బయలు చేరుచుండెను. కాబట్టే అనేకులు బాగుపడుతున్నారు, అనేకులు బాగుపడాలని ఆయన తాకాలని ప్రయత్నిస్తున్నారంట. ನಾನು ಫಸ್ಟ್ ಹೇಳಿದೆ ನಿಮಗೆ, ಈಗ ನಾನು ಫಸ್ಟ್ ನಿಮ್ಗೆ ಹೇಳಿದೆ ಏನಂದ್ರೆ, ನಾನು ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ ಆತನಲ್ಲಿ ಇತ್ತು ಮತ್ತು ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ ಆತನಿಂದ ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ నేను మొదట మీకు చెప్పినాను. ఆయనలో బాగు చేసే స్వస్థపరిచే ప్రభు యొక్క శక్తి ఉండేనని. రెండోదిగా ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి బాగు చేసే ప్రభావము బయటకు బయలుదేరుచుండేను అనేసి స్పష్టವಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ನಾನು ಹೇಳುವಂತ ಪಾಯಿಂಟ್ ಅನ್ನು మీరు స్పష్టంగా తెలుసుకోవాలి నేనేం చెప్తున్నాను ఆ పాయింట్స్ ని. ದೇವರ ಚಿತ್ತ ಆದ್ರೆ ಯಾವಾಗಾದ್ರೂ ಮುಂದೆ ಬರುವಾಗ ದೇವರು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವರಲ್ಲಿ ಇಂಥ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಮ್ಮ ಮೂಲಕ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఒకవేళ దేవుని చిత్తమై ముందు రోజు నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే అప్పటికల్లా మీలో అనేకలు ఇలాగ అద్భుతంగా ధన సేవలో ఉపయోగించేవాడిగా నేను చూస్తాను. మార్కు సువార్ತೆ 3ನೇ సంధి 11ನೇ వచನ. మార్కు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాము. ಪ್ರೈಸ್ ಗಾಡ್. ಅಷ್ಟೇ. ಮತ್ತು ದೆವ್ವಗಳು ಆತನನ್ನು ಕಂಡಾಗೆಲ್ಲ ಆತನ ಪಾದಕ್ಕೆ ಬಿದ್ದು ನೀನು ದೇವ ಕುಮಾರನೆಂದು ಕೂಗುತ್ತಿದ್ದವು. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడంట దయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన చూసిన వెంటనే నీవు దేవుని కుమారుడువు, నీ దేవుని ప్రతిష్ఠించబడిన వాడవని ఆయన ఎదుట సాగిల పడతా ఉండంట. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ದೆವ್ವಗಳು ಕೂಡ ಗೊತ್ತುಂಟು ಯೇಸು ಸ್ವಾಮಿ ದೇವ ಕುಮಾರನು, ದೇವರ ಪ್ರಭಾವ, ದೇವರ ಮಹಿಮೆ ಉಳ್ಳವನೆಂಬುದಾಗಿ. చూడండి, దయ్యాలకు కూడా అక్కడ తెలుసుండా యేసు ప్రభులో దేవుని ప్రభావం ఉంది, దేవుని కుమారుడు ఆయన అనేసి. ದೆವ್ವಗಳು ಕೂಡ ಯಾರಿಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತಿತ್ತು? ಅಲ್ಲಿ దయ్యాలు కూడా ఎవరికి సాగిల పడతా ఉండ్రి? ದೇವ ಕುಮಾರನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದಕ್ಕೆ ಅಡ್ಡ ಬೀಳ್ತಾ ಇತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క పాదాలకే అడ్డం పడతా ఉండ్రి. ರೋಗಗಳು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದವು. మనం చూస్తాము యేసు ప్రభు ద్వారా రోగాలు బాగైతా ఉండే అనేసి. ದೇವರ ಶಕ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಹೊರಟು ಹೋಗಿ ಅನೇಕರನ್ನು ಮುಟ್ತಾ ಇತ್ತು. ಪ್ರಿಯರೇ, చూస్తాము యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క ప్రభావం బయలుదేరి అనేకలు బాగు చేస్తా ఉండేను అని. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ರೋಗ ಗುಣ ಆಗ್ತಿತ್ತು. చూడండి, రోగాలు బాగవుతా ఉండే. ನಾವು ದೆವ್ವಗಳು ಅಡ್ಡ ಬೀಳ್ತಾ ಇದ್ದವು, ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಹೆದರ್ತಿತ್ತು. దయ్యాలు యేసు ప్రభుಗೆ సాగిల పడతా ఉండ్రి. ನಾವು ಇಡೀ ಸೃಷ್ಟಿಯೇ ಆತನ ಅಧೀನದಲ್ಲಿತ್ತೆಂಬುದಾಗಿ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. మనం చూస్తాము ఈ సృష్టి అంతా కూడా ఆయనకు అడ్డం పడతా ఉండే అనేసి. మార్కను బర సువార్ತೆ 4ನೇ సంధి 39ನೇ వచనం. ఇంకొక వాక్యం మనం చూద్దాము. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 4:39 39వ వచనం. 4:39. ఆయన లేచి, ನಾನು ಹೇಳ್ತೇನೆ, ಓದ್ತೇನೆ ಕನ್ನಡದಲ್ಲಿ. మొదట కన్నడలో చదువుతాము. ಶಿಷ್ಯರು ಆತನನ್ನು ಎಬ್ಬಿಸಿ, ಗುರುವೇ, ನಾವು ಮುಳುಗಿ ಹೋಗುವುದರಲ್ಲಿ ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ಲವೇ ಎಂದು ಕೇಳಲು ಆತನು ಎದ್ದು ಗಾಳಿಯನ್ನು ಗದರಿಸಿ ಸಮುದ್ರಕ್ಕೆ ಸುಮ್ಮನಿರು, ಮೊರೆಯಬೇಡ ಎಂದು ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟನು. ಕೊಡುತ್ತಲೇ ಗಾಳಿ ನಿಂತು ಹೋಗಿ ಎಲ್ಲವೂ ಶಾಂತವಾಯಿತು. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తూ శాంతించు, ఆగిపో అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది, అంతా ప్రశాంతంగా మారింది. ತರುವಾಯ ಆತನು ಅವರನ್ನು, ಯಾಕೆ ಧೈರ್ಯಗೊಡುತ್ತೀರಿ, ಇನ್ನೂ ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲವೇ ಎಂದು ಕೇಳಲು ಅವರು ಬಹು ಭಯಪಟ್ಟು, ಈತನು ಯಾರಿರಬಹುದು, ಗಾಳಿಯೂ ಸಮುದ್ರವೂ ಸಹ ಈತನು ಹೇಳಿದ ಹಾಗೆ ಕೇಳುತ್ತವಲ್ಲ ಎಂದು ತಮ್ಮೊಳಗೆ ಮಾತಾಡಿಕೊಂಡರು. 41 వారికి చాలా భయం వేసింది. ఒకరితో ఒకరు, ఈయన ఎవరు, గాలి సముద్రము కూడా ఈయన మాటకు లోబడుతున్నాయే అని చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ರೋಗಗಳು ಗುಣವಾಗುವುದು ಮಾತ್ರವಲ್ಲ, ಆತನ ಮೂಲಕ ದೆವ್ವಗಳು ಬಿಟ್ಟು ಹೋಗುವುದು ಮಾತ್ರವಲ್ಲ, ಇಡೀ ಸೃಷ್ಟಿಯೇ ಆತನು ಹೇಳಿದಾಗೆ ಆತನ ಮಾತಿಗೆ ಅಧೀನವಾಗ್ತಾ ಇತ್ತು. చూడండి, యేసు ప్రభు ద్వారా ఎటువంటి అద్భుతాలు జరిగినాయంటే రోగాలు మాత్రం బాగయ్యేది కాదు, దయ్యాలు మాత్రం వదిలిపెట్టిపోయేది కాదు, దయ్యాలు మాత్రం అడ్డం పడేది కాదు, కానీ ఈ సృష్టి కూడా ఆయన మాటకు లోబడతా ఉండింది. ನಾವು ನೋಡ್ತೇವೆ ಸಮುದ್ರ, ಗಾಳಿ, ಸೃಷ್ಟಿ ಅದು. చూడండి, సముద్రము, గాలి, ఇది ఈ సృష్టి అయింది. ಸಮುದ್ರಕ್ಕೆ ಹೇಳ್ತಾನೆ, ಕಲ್ಲೋಲವಾಗಿರೋ ಸಮುದ್ರಕ್ಕೆ ಗಾಳಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ಸುಮ್ಮನಿರು. ఇక్కడ చూస్తాము అల్ల కల్లోలమైన అలలతోన, గాలితోన, సముద్రంతో యేసు ప్రభు ఇలా పలుకుతున్నాడు, శాంతించు, ఊరుకుండుము అనేసి. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. నిశ్శబ్దం. ಆತನ ಮಾತಿಗೆ ಸಮುದ್ರ ಮತ್ತು ಗಾಳಿ ನಿಂತು ಹೋಗ್ಲಿಲ್ವಾ? చూడండి, ఆయన మాటకు సముద్రము, గాలి లోబడలేదా?
లోబడింది. ಹಲ್ಲೆಲೂಯಾ. Praise the Lord. ನಾವು ನೋಡ್ತೇವೆ ಯೋರ್ದಾನ್ ಪ್ರವಾಹವು ನಿಲ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಂದ್ರೆ ಅವರು ಮಂಜೂಷವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರು ಯಾಜಕರು. పాత నిబంధనలో మనం చూసాము యోర్దాను ప్రవాహం నిలబడిపోవటానికి కారణం ఏంటంటే యాజకులు ఎత్తుకొనినటువంటి నిబంధన మందసం. ಅದು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ. ಅದು ಪಾత ನಿబంధన. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕ್ರೊತ್ತ ನಿబంధనలో ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಯಾರ್ಯಾರು ಆತನ ಅಂಗೀಕರಿಸಿದರೋ ಅವರಲ್ಲಿ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು ಅಂದ್ರೆ ದೇವರ ಮಹಿಮೆ ಅವರ ಉಂಟು ಎಂಬುದಾಗಿ. చూడండి, పాత నిబంధనలో యాజకులు మోసినప్పుడు వాళ్ళ ద్వారా మాత్రం అద్భుతం జరిగింది. క్రొత్త నిబంధనలో ఎవరెవరు ప్రభునందు విశ్వాసం ఉంచినారో వారందరూ దేవుని పిల్లలమైన అధికారం ఉంది. వాళ్ళందరిలో కూడా దేవుని ప్రభావం ఉంది. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. Praise the Lord. ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. ನೀವು ಹೇಳಬೇಕು, ನನ್ನಲ್ಲಿ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು ಅವತರಿಸಿ ವಾಸ ಮಾಡಿಕೊಂಡಿದೆ. మీలో ప్రతి ఒక్కరు ఇలా చెప్పాలి, అదంటే నాలో దేవుని యొక్క పరిపూర్ణత నివసిస్తా ఉంది అనేసి ಹೇಳಬೇಕು ನೀವೀಗ. ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು, చూడండి చెప్దాము, దేవుని యొక్క సర్వ సంపూర్ణತೆయు ನನ್ನಲ್ಲಿ ಅವತರಿಸಿ ವಾಸ ಮಾಡಿಕೊಂಡಿದೆ. చెప్పండి, నాలో దేవుని యొక్క సర్వ సంపూర్ణతయు అవతరించి వాసం చేయుచున్నది. బైబిల్ వాక్యం ಹೇಳ್ತದೆ, యేసు ఎంతవనాగిದ್ದಾనో నీవు కూడా అంతవరాగిದ್ದೀರಿ. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ఎంతటి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో ఇప్పుడే అంతటి వారమై ఉన్నాము అని. యేసు ఎంతవనాగిದ್ದಾనో ನಾನು అంతవనాగిದ್ದೇನೆ. యేసు ప్రభు ఎటువంటి వాడై ఉన్నాడో నేను కూడా అంతటి వాడనే ఉన్నాను అని. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 21 ನಾನು ಹೇಳಿದ ಮಾತು ಸತ್ಯವಾ ಹೌದಲ್ಲ ಎಂಬುದರಲ್ಲಿ ನೀವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ರಿ. చూడండి, నేను చెప్పినటువంటి మాట సత్యమో కాదు అనేసి మనం వాక్యంలో చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17-21. మత్తయి సువార్త 17:21 వచనం. మత్తాయ 17:21. ఎస్, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ఆయన వారితో చెప్పాను. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಮೇಲೆ ನೋಡ್ತಾ ಬರುವಾಗ ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ಕಡಿಮೆ ಆಗಿರುವುದನ್ನು ಆಗಲಿಲ್ಲ. ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆ ನಿಮಗೆ ಇರುವುದಾದರೆ ಈ ಬೆಟ್ಟಕ್ಕೆ ಇಲ್ಲಿಂದ ಹೋಗು ಎಂದು ಹೇಳಿದರೂ ಅದು ಹೋಗುವುದು, ಮತ್ತು ನಿಮ್ಮ కైంద ಆಗದಂಥದ್ದು ಒಂದೂ ఇరుವುదిಲ್ಲ. ఇక చూడండి, 20వ వచనం నుంచి మనం చెప్తాము, అందుకైన మీ అల్ప విశ్వాసమే దీనికి కారణము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది కూడా మీ మాట విని వెళ్ళిపోతుంది అని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను. మీకు అసాధ్యమైనది ఎవరికి? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ఆయన చెప్పాను. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ನನಗೆ ನಮ್ಮ ಕೈಯಿಂದ ಆಗದಂತ ನೋಡಿ ನೋಡ್ತೇವೆ, ನಮ್ಮ ಕೈಯಿಂದ ಆಗದಂತದ್ದು ಒಂದೂ ಇಲ್ಲ. అందరూ చెప్దాము, మన ద్వారా కానిది ఏది కూడా ఉండదు. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ನಿಮ್ಮ ಮೂಲಕ ಆಗ್ತದೆ. ఎందుకంటే అన్ని కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. ಯಾಕೆ ಆಗ್ತದೆ ಅಂದ್ರೆ ನೀವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು ನಿಮ್ಮಲ್ಲಿ ಅವತರಿಸಿ ವಾಸ ಮಾಡಿಕೊಂಡಿದೆ. ఎందుకు మీ ద్వారా అన్ని కార్యాలు సాధ్యమంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత మీలో అవతరించి నివసిస్తా ఉన్నది. ಈ ಸಣ್ಣ ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆ ನಿಮಗಿದ್ದರೆ ಸಾಕು. చూడండి, ఇదే విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం నాలో ప్రభు యొక్క ప్రభావం ఉంది అని మీరు విశ్వసించినట్లయితే చాలు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲ ನಾನು ಹೇಳ್ತೇನೆ, ಭಯ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ, ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ, ಕಷ್ಟಗಳು ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ ಪ್ರಿಯರೇ. చూడండి, మనకి కష్టాలు రావని కాదు, భయము కలగదని కాదు, పరిస్థితులు మనకు విరోధంగా ఉండవని కాదు, కానీ ಆದರೆ ಇದೆಲ್ಲದರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ದೇವರು ನನ್ನ ಒಳಗಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. అయితే వీటన్నిటి మధ్యలో మనం ఎప్పుడు ఒకదాన్ని తెలుసుకుని ఉండాలి, అదేంటంటే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని. ಆತನ ಮೂಲಕ ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಅದ್ಭುತ ಆಗ್ತದೆ, ಆತನ ಮೂಲಕ ನನ್ನ ಮೂಲಕ ಅನೇಕರ ಜೀವಿತಗಳಿಗೆ ಅದ್ಭುತ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು నాలో ನಂಬಬೇಕು. ఉన్న వాని ద్వారా నా జీవితంలో అద్భుతం అవుతుంది, నాలో ఉన్న ప్రభు ద్వారా వేరే వాని జీవితంలో కూడా అద్భుతాలు అవుతాయి. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను బర సువార్ತೆ 14ನೇ సంధి 12ನೇ వచನ మనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 12వ వచనము. ಓದಿ. ఆమేన్. వెరీ గుడ్. ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, మీకు ఖచ్చితంగా చెప్పుచున్నాను, ನನ್ನನ್ನು ನಂಬುವನು నన్ను నమ్మువాడు
ನಾನು ನಡೆಸುವ ಕ್ರಿಯೆಗಳನ್ನು ತಾನು ನಡೆಸುವನು, నేను చేసే క్రియలను ఆయన చేస్తాడు, ಮತ್ತು ಅವುಗಳಿಗಿಂತ ಮಹತ್ತಾದ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಡೆಸುವನು. అంత మాత్రమే కాదు గాని ఇంతకన్నా గొప్ప క్రియలను చేస్తాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀವು ಮಾಡ್ತೀರಿ, ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀವು ಮಾಡ್ತೀರಿ ಎಂಬುದು. చూడండి, యేసు ప్రభులో విశ్వసించినటువంటి మీరు యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను మీరు చేస్తారు, ఆయన చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు కూడా మీరు చేయగలరు. ಈ ಮಾತು ನಾನು ಹೇಳ್ತೇನೆ ಪ್ರಿಯರೇ, ಆದಿ ಅಪೊಸ್ತಲರ ಕಾಲದಲ್ಲಿ ನಡೆದಿದೆ. చూడండి, ఈ యొక్క కార్యాలు ఆది అపోస్తలుల యొక్క దినములో ఈ కార్యాలు జరిగి ఉంటున్నాయి. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಮುಟ್ಟಿದವರು ಗುಣವಾದ್ರು. అక్కడ మనం చూస్తాం, యేసు ప్రభువును ముట్టిన వాళ్ళు బాగైనారు. ಯೇಸು ಯಾರನ್ನು ಮುಟ್ಟಿದನ ಗುಣವಾಗಿದ್ದಾರೆ. యేసు ప్రభు కాలంలో ఆయన ఎవరిని ముట్టినారో వాళ్ళు బాగయ్యారు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಆದರೆ ಶಿಷ್ಯರು ನಾವು ನೋಡ್ತೇವೆ, ಶಿಷ್ಯರು ದಾಟಿ ಹೋಗುವಾಗ ಅವರು ನೆರಳು ಬಿದ್ದಾಗ ಗುಣವಾಗಿದ್ದಾರೆ. ಅದ್ಭುತ. అయితే అపోస్తలు మనం చూసినట్లయితే, అంటే యేసు ప్రభు శిష్యులు కూడా వాళ్ళు నీడ పడిన వాళ్ళు కూడా బాగైనారంట. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ನೆರಳು ಬಿದ್ದಾಗ ಗುಣವಾಗಿದೆ. వాళ్ళ నీడ పడిన వారు కూడా బాగయ్యారు. ಯೇಸು ಸ್ವಾಮಿಗಿಂತ ದೊಡ್ಡ ಮಾತುಕಾರ್ಯಗಳು ದೇವರು ತನ್ನ ನಂಬಿದಂತ ಶಿಷ್ಯರ ಮೂಲಕ ಮಾಡಿದ್ದಾನೆ. చూడండి, యేసు ప్రభు చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలను యేసు ప్రభు నమ్మినటువంటి వారు చేశారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ನೋಡ್ತೇವೆ, ಅವ್ರ ಬಟ್ಟೆಗಳನ್ನು, ಶಿಷ್ಯರ ಬಟ್ಟೆಗಳನ್ನು ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಹಾಕಿದಾಗ ಗುಣವಾಗಿದ್ದಾರೆ. అక్కడ మనం చూస్తాము, ఆ యొక్క అపోస్తలుల యొక్క బట్టలు ముట్టిన వాళ్ళు, వాళ్ళ యొక్క చేతి గుడ్డలు ముట్టిన వాళ్ళు కూడా బాగయ్యారంట. ನಿಮ್ಮ ಮೂಲಕ ಕೂಡ ದೇವರು ಅಸಾಧ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಮ್ಮ ಮೂಲಕ ಸಾಧ್ಯ ಮಾಡೋ ದೇವರು ನಿಮ್ಮ ಸಂಗಡ ఇట్లా ఉన్నట్లయితే మీ ద్వారా కూడా దేవుడు అసాధ్యమైన కార్యాలను మీ ద్వారా చేసేవాడిగా ఉంటాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ಯಾಕೆ ನಿಮ್ಮೊಳಗೆ ಈಗಲೂ ಆ ಕಾರ್ಯ ಆಗ್ತದೆ ಅಂದ್ರೆ, యాకే ఎందుకు మీ ద్వారా ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మీ ద్వారా అటువంటి కార్యాలు అవుతాయంటే, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 7:38 మనం చదువుదాము. యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఆమేన్. Praise the Lord. Hallelujah. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತೇನೆ, ನನ್ನನ್ನು ನಂಬಿದವನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂದ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಪ್ರಕಾರವೇ ಜೀವಕರವಾದ ನೀರಿನ ಹೊಳೆಗಳು ಹರಿಯು ಎಂದು ಕೂಗಿ ಹೇಳಿದನು. ఆమేన్. నాపైన విశ్వాసం ఉంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని బిగ్గరగా చెప్పాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. ಯಾರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ದೇವರ ವಾಕ್ಯ? ఎవరితో ఈ వాక్యం దేవుడు చెప్తున్నాడో, నన్నನ್ನು ನಂಬಿದವನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂದ, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వారి కడుపులో నుండి ಜೀವಕರವಾದ ನೀರಿನ ಹೊಳೆಗಳು ಹೊರಟು ಹೋಗ್ತದೆ. జీవ జలముల ప్రవాహములు బయలుదేరును. ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಮೂಲಕ ಹೊರಟು ಹೋಗುವಂತ ದಿನಗಳು ನಿಮ್ಮ ಮುಂದೆ ಇದೆ ಪ್ರಿಯರೇ. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ ద్వారా బయలుదేరే దినాల్లో మనం ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ ಪ್ರಸನ್ನತೆ ನಿಮ್ಮಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡಿದೆ ಪ್ರಿಯರೇ. దేవుని యొక్క ప్రసన్నత మీలో నిండుకొని ఉన్నది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಕೊಟ್ಟ ಮಹಿಮೆಯನ್ನು ನಾನು ಇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. చూడండి, యేసు ప్రభు ఇలా చెప్తాడు కదా, నాకు నీవిచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చింటున్నానని. అయితే మీకు ఇచ్చింటున్నాడు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತೋ ಆ ಮಹಿಮೆಯನ್ನು ದೇವರು ನಿಜವಾಗಿ ಕೂಡ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, యేసు ప్రభులో ఏ మహిమ ఉండిందో అదే మహిమను యేసు ప్రభు తనలో విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಿಮ್ಮ ಕೈಯಿಂದ ಆಗದಂತ ಒಂದೂ ಇಲ್ಲ. అయితే మీ ద్వారా కాంతి ఏదైనా ఉందా? ఏది ఉండదు. ಎಲ್ಲ ಮಹಿಮೆಗೆ ದೇವರು ನಿಮ್ಮ ಎಲ್ಲ ಮಹಿಮೆಯನ್ನು ದೇವರು ನಿಮ್ಮಲ್ಲಿ ಇಟ್ಟಿರುವುದರಿಂದ మహిమంతటిని మీలో దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి ನಿಮ್ಮ ಮೂಲಕ ರೋಗಗಳು ಸ್ವಸ್ಥವಾಗ್ತದೆ. మీ ద్వారా రోగాలు బాగవుతాయి, ದೆವ್ವಗಳು ಬಿಟ್ಟು ಹೋಗ್ತದೆ, దయ్యాల నుంచి జనులు విడిపించబడతారు. ಸುವಾರ್ತೆ ಹೇಳುವಾಗ ದೇವರ ಪ್ರಭಾವ ಅವರನ್ನು ಮುಟ್ಟಿ ಅವರು ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಾರೆ. మీరు సువార్తను పంచుకునేటప్పుడు జనులకి దేవుని యొక్క ప్రభావం ముట్టి వాళ్ళ రక్షణకు నడిపించబడతారు. ನಾವು ನಂಬಬೇಕು ಪ್ರಿಯರೇ. అయితే దీని అంతటికి కావాల్సింది ఏంటంటే, మనము దేవుని వాక్యం మన గురించి ఏం చెప్తుందో మనము విశ్వసించవలెను. ನಾನು ನಂಬಬೇಕು ಪ್ರಿಯರೇ. మనము నమ్మాలి ప్రియుల. ನಿಮ್ಮ ಜೀವಿತಗಳು ಇದ್ದಕ್ಕಿದ್ದಾಗಿ ಇರುವುದೇ ಇಲ್ಲ. ఖచ్చితంగా మనం నమ్మినట్లయితే మన జీవితాలు ఉన్నట్టుగానే ఉండే లేదు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಂಬಬೇಕು. మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి. ವಾಗ್ದಾನಗಳನ್ನು ನಂಬಬೇಕು ಪ್ರಿಯರೇ. వాగ్దానములు మనం నమ్మాలి. ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ, ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ನಾವು ಮಾತನಾಡಬೇಕು. మన జీవితం గురించి, మన యొక్క కుటుంబాల గురించి వాగ్దానం ఏం చెప్తుందో దాన్ని నమ్మి మనము మాట్లాడాలి. ಏನು ಇಲ್ಲದಲ್ಲಿ ದೇವರ ವಾಗ್ದಾನಗಳು, ದೇವರ ವಾಕ್ಯಗಳು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತದೆ. దేవుని వాగ్దానం యొక్క శక్తి ఏంటంటే, మన జీవితంలో ఏమి లేదో, ఏమి లేని పరిస్థితిలో కూడా అన్నిటిని కలగజేసే శక్తి దేవుని వాగ్దానానికి ఉంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. ನನ್ನ ಸಮಯ ಮುಗಿತಾ ಬಂತು. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ದೇವರನ್ನು ನಂಬಿದಾಗ
ಆತನ ವಾಗ್ದಾನ ನಂಬಿದಾಗ ಮಹತ್ತರವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾನು ನೋಡಿದ್ದೇನೆ ಪ್ರೇರೆ. చూడండి, నా జీవితంలో కూడా నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మినానో అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని నా జీవితంలో నేను చూచి ఉన్నాను. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಅದನ್ನು ನಾನು ಕಲ್ತುಕೊಂಡದ್ದು ಎಲ್ಲಿ ಅಂದರೆ, ಬೈಬಲಲ್ಲಿ ಬರೆದಿದೆ, ಅದು ನಾನು ಕಲ್ತುಕೊಂಡದ್ದು ಎಲ್ಲಿ ಅಂದರೆ ನಮ್ಮ ಸಭೆಯ ಮೂಲಕ ಸೇವಕರಿಂದ. దేవుని వాక్యంలో యొక్క సత్యాలన్నీ ఉన్నాయి, కానీ నాకు నేర్పించబడింది ఎక్కడంటే దేవుని యొక్క సంఘములో దేవుని సేవకుల ద్వారా నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కల్తుకొండదನ್ನು ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. ఎప్పుడైతే దేవుని సేవకుల ద్వారా ఈ సత్యాన్ని నేను విన్నానో అలాగే నేను దేవుని వాక్యాన్ని నమ్మి దాన్ని పలకడానికి నేను ప్రారంభించాను. సత్యವನ್ನು ತಿಳ್ಕೊಳ್ತೀರಿ, ಸತ್ಯವು ನಿಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡ್ತದೆ. దేవుని వాక్యం చెప్తుంది, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. సత్య యేసు ಮತ್ತು ಆತನ ವಾಕ್ಯವೇ ಸತ್ಯವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. యేసు ప్రభు మరి ఆయన వాక్యమే సత్యమై ఉంటుంది. ನೀವು ಯೇಸುವನ್ನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಿ, ಆತನ ವಾಕ್ಯಗಳನ್ನು ವಾಗ್ದಾನಗಳನ್ನು ನೀವು ಮಾತನಾಡುವಾಗ ಅದ್ಭುತವಾದ ಬಿಡುಗಡೆ ಜಯ ನಿಮ್ಮದಾಗಿದೆ ಸದಾಕಾಲಕ್ಕೂ. ఆమేన్. చూడండి, మీరు యేసు ప్రభు నమ్మింటున్నారు, తెలుసుకొని ఉన్నారు. ఆయన వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే మీ యొక్క జీవితంలో అద్భుతమైన జయము మీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ರೋಗಕ್ಕೆ ನೀವೇನು ಮಾತಾಡಬೇಕಂದ್ರೆ, ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ಗುಣವಾಗಿದ್ದೇನೆ. ఎప్పుడైతే మన జీవితంలో రోగాలు వస్తే, బాధలు వస్తే దేహానికి, మీరు ఏమి పలకాలంటే మీలో ప్రభావం ఉంది కాబట్టి మీరు చెప్పాలి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగుపడి ఉన్నాను, స్వస్థపరచబడి ఉన్నానని చెప్పాలి మీరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಸಾಲದಲ್ಲಿದ್ದೀರಾ ಹೇಳಬೇಕು, ನಾನು ಸಾಲ ಕೊಡ್ತೇನೆ, ನಾನು ಸಾಲ ಪಡ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. మీరు అప్పుల్లో ఉన్నట్లయితే మీరు చెప్పాలి, మేము అప్పుల్లో ఉండము, మేము అప్పుని ఇస్తాం కానీ అప్పు చేయమని మీరు పలకాలి దేవుని వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ, ಯೇಸು ನಮ್ಮನ್ನು ಶ್ರೀಮಂತರಾಗಿ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಆತನು ಬಡವನಾಗಿದ್ದಾನಂದ್ರೆ ನಾವು ಶ್ರೀಮಂತರಾಗುವುದು ದೇವರ ಚಿತ್ತ. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు ప్రభు మనల్ని శ్రీమంతులు చేయటానికి ఆయన పేదగా దరిద్రుడిగా మారి అయ్యాడనేసి. కాబట్టి మనం నమ్మాలి, మేము పేదరికంలో ఉండటం దేవుని చిత్తం కాదు, శ్రీమంతులు కావటం దేవుని చిత్తమని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ಶ್ರೀಮಂತರಾಗಬೇಕಾ? శ్రీమంతులు కావాలా మీరు? ಒಂದೇ ಮಾರ್ಗ, యేసు ಮತ್ತು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ನಂಬುವುದು. ఒక్కటే మార్గం మనం ఆర్థికమైన కష్టాల నుంచి బయటకు రావటానికి, శ్రీమంతులు కావటానికి అదేనంటే దేవుని వాగ్దానాన్ని మీరు నమ్మాలి, పలకాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ಅದು ಒಂದು ಮಾತ್ರ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಉನ್ನತಿಗೆ ತರುವಂತದಾಗಿದೆ ಪ್ರೇರೆ. ఆ వాక్యం మాత్రమే మిమ్మల్ని, మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నతానికి అంటే పైకి తెచ్చేదిగా ఉంటుంది. ನೀವು ತಲೆಯಾಗಿರ್ತೀರಿ, ಬಾಲವಾಗಿರುವುದೇ ಇಲ್ಲ. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ನೀವು ಮೇಲಿನವರಾಗಿರ್ತೀರಿ, ಕೆಳಗಿನವರಾಗಿರುವುದಿಲ್ಲ. మీరు పైవారిగా ఉంటారు కానీ కిందటి వారిగా మీరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ಇದ್ದೇವೆ ಇಲ್ಲಿ. ಪ್రైజ్ ದಿ లార్డ్. ఇక్కడ నేను మా కుటుంబం ఉన్నాము. ಇವರು ನನ್ನ ಕುಟುಂಬ. ప్రైజ్ ది లార్డ్. మేమందరం కుటుంబమే, మీరు కూడా కుటుంబమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ನಮ್ಮ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ನಾವು ನಂಬಿದಾಗ ಪ್ರಿಯರೇ ಅದ್ಭುತವಾಗಿ ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. వీళ్ళ యొక్క స్థితిగతులు చాలా చెడ్డగా ఉండేటివి, కానీ దేవుని వాక్యం నమ్మి పలికినప్పుడు వాళ్ళ జీవితం సంపూర్ణంగా మార్పు చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ನಂಬಿದಂತ ಸಾವಿರಾರು ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ಜನರನ್ನು ದೇವರು ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ, ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. మాలాగానే దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నమ్మిన అనేకులు, వేలాది మంది ప్రజలు దేవుని అద్భుతాలు చూసి వాళ్ళ జీవితాలు మార్పు చెందింది. అలాగే మీరు దేవుని వాక్యం నమ్మినట్లయితే మీ జీవితాలు మార్పు చెందుతాయి. ನೀವು ಯಾಕೆ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೀರಂದ್ರೆ, మీరెందుకు పిలువబడ్డారంటే, ನೀವು ಯಾಕೆ ಆರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀರಂದ್ರೆ, మీరెందుకు ఏర్పరచబడి ఉన్నారంటే ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಲೋಕಕ್ಕೆ ಪ್ರಕಟ ಮಾಡೋದಕ್ಕಾಗಿ, దేవుని ప్రభావాన్ని లోకానికి ప్రచురం చేయటానికి, ಆಶ್ರಯಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ ಆತನ ಮಹಿಮೆಗಾಗಿ ಜೀವಿಸದಕ್ಕಾಗಿ, నీవు ఆశీర్వదించబడిన వారై ఆయన యొక్క ప్రభావం కొరకై, మహిమ కొరకై జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ ಯಾರಲ್ಲಿ ಉಂಟು? దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో ఉంది? ಯಾರು ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಅದ್ಭುತ, ಯಾರಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಲಿಕ್ಕೆ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ? ఎవరిలో అద్భుతం చేయటానికి, ఎవరి ద్వారా అద్భుతం చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? చెప్పండి. నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ನೀವು ನಂಬಿದರೆ ಈ ದಿನದಿಂದ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మీరు ఈ వాక్యాలు విశ్వసించినట్లయితే ఈ రోజు నుండే మీలో దేవుడు అద్భుతాలు చేయడానికి ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಬಸವ ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ನಾನು ತುಂಬ ಹೃದಯದ ವಂದನೆಗಳು ತಿಳಿಸ್ತೇನೆ, ಮತ್ತು ಅವರ ಫ್ಯಾಮಿಲಿಗೂ ಮತ್ತು ಸಭೆಯ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನ್ನ ವಂದನೆಗಳು. ಪ್ರೇಸ್ ಗಾಡ್. ఈ యొక్క వాక్యం పంచడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి బసవరాజు పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, మీ అందరికి కూడా మేము వందనాలు తెలియజేస్తాం. ಮತ್ತು ಹಾಗೆ ಸುಂದರವಾಗಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಪ್ರೇಸ್ ಲಾರ್ಡ್. ಸುನಂದ ಇಷ್ಟು ಕೂಡ ನಾನು ವಂದನೆ ತಿಳಿಸ್ತೇನೆ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎంతమంది దీవించబడ్డారు ఈ వాక్యం ద్వారా? ఎంతమంది బలపరచబడ్డారు? ప్రైజ్ లార్డ్. కదా, మన స్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా మన స్థితిని మార్చగల శక్తి ఎవరికి ఉందంట? యేసయ్యకు ఉంది. ప్రైజ్ లార్డ్. కదా, మీరు విశ్వసిస్తే ప్రైజ్ లార్డ్ దేవుని కార్యాలను మీరు చూచేవారుగా మీరు ఉంటా ఉన్నారు కదా. ప్రారంభంలో మరి దైవజనుల యొక్క స్థితి మరి చాలా భయంకరంగా ఉంది. దేవుడు అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే. హల్లెలూయా. కానీ దానిని ఎదుకలేకపోతున్న సందర్భంలో దైవజనులు మరి పాస్టర్ పాల్ ప్రవీణ్ గారు, మా అన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు మరి వారితో సహవాసం చేశారు, సంఘానికి వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆత్మలో బలపడి మరి వారి స్థితిగతులను, వారి కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు అద్భుత రీతిగా మార్చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఉన్న నాగేష్ బ్రదర్ ఇప్పుడు లేరు. ఇప్పుడు వీరి స్థితిగతి అంతా కూడా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు వారి యొక్క కుమారుడికి పెట్రోకెమికల్ ఇంజనీర్గా దేవుడు ఆశీర్వదించి ఉన్నతంగా దేవుడు వారిని దీవించాడు కదా. గతించిన సంవత్సరం చూస్తున్నాం. మన వాగ్దానం ఏమంట? నేను మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించేదను. హల్లెలూయా కదా. ఆయన నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనలను వృద్ధి పొందిస్తాడు, మన పిల్లలను వృద్ధి పొందిస్తారు కదా. దైవజనుల యొక్క జీవితంలో విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు, దాని ముందుకు సాగారు, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే పాస్టర్ పాల్ ప్రవీణ్ గారు కదా, మా అన్నగారు ఉడిపికి వెళ్ళినప్పుడు ఏమీ లేదు, అయితే దేవుడు మరి వారిని కూడా దీవించి ఆశీర్వదించాడు. నేను కూడా కళ్యాణదురంకి వచ్చినప్పుడు నాకు సైకిల్ కూడా నాకు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరి ఉండడానికి ఇల్లు కూడా మాకు లేని పరిస్థితి. ప్రైజ్ లార్డ్. చెప్పాలంటే కట్టుకున్న బట్టలతో వచ్చిన పరిస్థితి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మాము, విశ్వసించాము, ప్రభు మాటకు లోబడి కళ్యాణదురంలో అడుగుపెట్టాము, పరిచర్యను ప్రారంభించాము, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఈ ప్రతికూల పరిస్థితులలో మేము నమ్మకం ఉంచాము. ప్రభు మా స్థితిగతులను, మా పరిస్థితులు కూడా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ పరిస్థితులను, మీ స్థితిగతులను కూడా మార్చడానికి దేవుడు ఆయన శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు మా స్థితిగతులు దేవుడు మార్చేస్తాడని? ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కదా. మీరు నమ్మడమే కాదు, విశ్వసించాలి. హల్లెలూయా. ఆ మాటను కన్ఫెస్ చేయాలి. కన్ఫెస్ చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేసేవాడుగా మరి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి అద్భుతమైన దేవుని వాక్యాన్ని అందించిన మరి పాస్టర్ నాగేష్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ಪಾಸ್ಟರ್ ನಾಗೇಶ್ ಅಣ್ಣ ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು ನಾನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ತುಂಬ ಸಂತೋಷ ಪಾಸ್ಟ್ರೆ, ನೀವು ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಬಂದು ನಮಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾದ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ನಮ್ಮ ಸಂಘವು ನಿಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಬಲ ಹೊಂದಿದೆ. ಹಾಗೆ ನಮ್ಮ ರೂಪಲ್ ನಮ್ಮ ಅಳಿಯ ಮೂಲಕವಾಗಿ ಕೂಡ మరి ದೇವರು ಬಲವಾದ ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಮತ್ತು ಎಲ್ಲರೂ ಕೂಡ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಬಲ ಬಿದ್ದಿದ್ದಾರೆ. ತುಂಬ ಸಂತೋಷ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಂಗನೇ ಮತ್ತು ಐರಿಷ್ ಸಿಸ್ಟರ್ ಅವರು ಬರೋದು ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ಬರೋದು ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ. ಮತ್ತು ನಮ್ಮ అతికి అంటే మా వదన కూడా హల్లెలూయా దేవుని స్తోత్రం. ఈరోజు వస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటాం అనమాట. కుడితినికి వెళ్ళిపోతాము, వీళ్ళ కుటుంబానికి కూడా పంపిస్తామని. హల్లెలూయా. అయితే అనుకోకుండా నేను కూడా వస్తున్నాను కళ్యాణదుర్గం ఉన్నప్పుడు మా హృదయం ఉప్పొంగింది, సంతోషించింది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి వారు కూడా చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు. మరి వారు కూడా ఉడిపి ప్రాంతంలో మళ్ళీ పాస్టర్గా మరి బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. అక్కడ బిగ్ జే టీవీలో కూడా మంచి ప్రసంగికురాలు. మీకు ఏమన్నా మీరు టీవీలో చూడాలనుకుంటే గిన యూట్యూబ్లో మరి సునంద ప్రవీణ్ అఫిషియల్స్ అనే దాంట్లో వెబ్సైట్ దాంట్లో చూసినట్లయితే గిన మీరు వారి యొక్క వాక్యాన్ని మీరు వినవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనము అభినందిద్దాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.